నేను యాత్రలు చేసింది 100 పాళ్ళు అనుకుంటే, అందులో 90 పాళ్ళు నేను ప్రదేశాలు చూశాను. ఒక 7, 8 పాళ్ళు మనుషుల్ని చూశాను. ఒక 2 పాళ్ళు నన్ను నేను చూసుకోగలుగుతున్నాను. ఇది నేను ఒక కాలిక్యులేటర్ తీసుకొని కాలిక్యులేట్ చేసి చెప్పింది కాదు గానీ, దాదాపు ఇదే నిష్పత్తిలో ఉంటుంది. యెస్. నన్ను నేను చూసుకోవటం అన్నది గత 5 ఏళ్లలో బాగా ఎక్కువయింది. మనుషులు చూడటం అన్నది ఇందాక చెప్పినట్టు గత 10, 15 ఏళ్లలో ఎక్కువైంది. అంతకు ముందంతా కూడా బయట దృష్టి, అంతర్దృష్టి అంత నిశితంగా ఉండేది కాదు. ఉండేది గానీ నిశితంగా ఉండేది కాదు. యెస్. ఇప్పుడు చూడటం మొదలెట్టాను. ఇది ఒక కొత్త అనుభవం, కొత్త ఆవిష్కరణ. నాలోకి నేను చూసుకోవటం అన్నది యాత్రల ద్వారా అన్నది. ఇక్కడ మన ఇందాక చెప్పిన జైతి గారు రాసిన పుస్తకాలు గాని, ఆదినారాయణ గారి పుస్తకాలు గాని, ఇంకా నేను చదివిన యాత్రాగాథలు గాని, అవి కూడా నాకు ఉపయోగపడుతున్నాయి. మన లోపలికి మనం ఎలా చూసుకోగలము అన్నది పుస్తకాల ద్వారా కొంత తెలుస్తోంది. దాన్ని ప్రాక్టికల్‌గా నేను రోడ్డు మీద చూసుకోగలుగుతున్నాను కాబట్టి యెస్. ఇప్పుడు చూసుకోవటం ఇక ముందు చేయబోయే యాత్రల్లో ఈ నిష్పత్తి ఇంకా పెరిగే అవకాశం పుష్కలంగా ఉంది. అమ్మ తన పేరు నంబూరి పరిపూర్ణ. నాన్న ఆయన పేరు దాసరి నాగభూషణరావు. వీళ్ళిద్దరూ కూడా లేట్ 1940s లో స్టూడెంట్ ఫెడరేషన్ లో చాలా చురుగ్గా పనిచేసిన వాళ్ళు. తర్వాత అమ్మ గవర్నమెంట్ ఉద్యోగంలోకి వెళ్ళింది. నాన్న కమ్యూనిస్టు పార్టీలోనే కొనసాగారు. ఇది కుటుంబ నేపథ్యం. దీంతో చాలా వివరాలు తెలుస్తాయని అనుకుంటున్నాను. ఇక ఆ వివరాల్లోకి వెడదాం. కవిత్వంతో మీరంతా కుస్తీలు పడుతున్న సందర్భంలో నాకు ఒక ట్రెస్పాస్ అంటే అతిక్రమణ చేసే అలవాటు ఒకటి ఉందన్నమాట. నన్ను యాత్రా సాహిత్యంతో ముడిపెట్టడం నాకు చాలా సంతోషమే. కానీ నా అసలైన వివరణ ఏమిటి అంటే ఐఎమ్ ఏ జాక్ ఆఫ్ ఆల్ ట్రేడ్స్. ఇది చెప్పుకోటానికి నేను సిగ్గుపడను, గర్వపడతాను. సాహిత్య పరంగానే కాదు, జీవిత పరంగా కూడా మనిషి పరిపూర్ణంగా బ్రతకాలి అంటే ఏదో ఒక రంగంలో నిష్ణాతుడు అవటం కన్నా జాక్ ఆఫ్ ఆల్ ట్రేడ్స్ అవటం చాలా ముఖ్యం అని నేను గట్టిగా నమ్మిన వాడిని. అదే లక్షణం సాహిత్యంలో కూడా మీరు రాబోయే 50 నిమిషాల్లో మీరు గమనిస్తారు. గమనించి కొంతమంది సంతోషపడచ్చు, కొంతమంది ఏమో నవ్వుకోవచ్చు. అది మీ ఇష్టం, దాంతో నాకు లేదు. కానీ నా సరైన వివరణ జాక్ ఆఫ్ ఆల్ ట్రేడ్స్. నేను నా రచనలు అన్న విషయం గురించి గంటసేపు మాట్లాడమన్నారు. ఈ లోపల ఎవరికన్నా విసుగు కలిగితే నాకు చెప్పాల్సిన బాధ్యత గోపాల్ గారికి అప్పచెప్పాను. అంచేత విసుగు కలిగిస్తే ఆ నేరం నాది కాదు. ఏ మనిషి కూడా హఠాత్తుగా రాయడు. అలాగే రాయటం అన్నది సూక్ష్మ దృష్టికి ఒక వ్యక్తికే చెందిన పని అనిపించినా కాస్త నిలబడి ఆలోచిస్తే ఆ పని వెనక ఒక బృందం, ఒక సమూహం, ఒక సమాజం, ఒక జీవితం ఉంటుంది అని మనకి స్పష్టమవుతుంది. అంచేత నా రచనల గురించి చెప్పే ముందు నా వెనక ఉన్న ఆ నేపథ్యం, ఆ జీవితం గురించి కాస్త చెప్పటం అవసరం. నాకు అక్షరాలు ముందొచ్చాయో పుస్తకాలు చూడటం ముందొచ్చిందో నాకు తెలియదు. బహుశా పుస్తకాలే ముందు చూశాననుకుంటా. అక్షరాలంటే చదవాలి, పుస్తకాలంటే బొమ్మలు చూడొచ్చు. అలా నాకు పుస్తకాలతో చిన్నప్పటి నుంచి పరిచయం ఏర్పడింది. దానికి తగ్గట్టు నాకు 4-5 ఏళ్ల వయసులో మా తాతయ్య నంబూరు లక్ష్మయ్య, ఆయనది చాలా పెద్ద నేపథ్యం. మంచి పౌరాణిక నాటకాల్లో ఆయన చాలా ప్రతిభావంతంగా నటించేవారు. అది వారికి వారసత్వంగా వచ్చిన లక్షణం. ఆయన నన్ను, అక్క దాసరి శిరీషను, తమ్ముడు శైలేంద్రను కూర్చోబెట్టి చెప్పిన, ఎంతో ఆసక్తికరంగా చెప్పిన గొప్ప జానపద కథలు సాహిత్యంతో నాకు మొట్టమొదటి పరిచయం. అలాగే నేను 6, 7, 8 ఏళ్ల వయసు వచ్చేసరికి అమ్మ ఉద్యోగరీత్యా బంటుమిల్లిలో ఉన్నప్పుడు ఇంట్లో ఒక గ్రంథాలయం ఉండేది. గ్రంథాలయం ఉండటం వల్ల పుస్తకాలు చదవటం అన్నది ఏదో అంటారే, ఆ నీటిలో చేపకి ఈత వచ్చినట్టుగా మాకు ఎవరు చెప్పకుండానే
అలవోకగా అలవాటు పడ్డ ఒక ఒక చక్కటి అలవాటే అందం, ఇంకో మాట నేను చెప్పను. అలా 10 ఏళ్లు నిండేలోగా తాతయ్య జానపదం నుంచి చందమామ రాకాసులోయ, దాంతో పాటు ప్రభా పత్రికల్లో చక్ర భ్రమణాలు, దాంతో పాటు 11 ఏళ్ళు వచ్చేసరికి విజయవాడలో యుగంధర్, రాజు, వాలి వాళ్ళతో కూడా సాము గరిడీలు. మరో 2 ఏళ్లు గడిచేసరికి ఒక పక్క కోడూరు కౌశల్యాదేవి, ఇంకో పక్క ద్వివేదుల విశాలాక్షి, లత, రంగనాయకమ్మ, ఇంకో పక్క కొమ్మూరి వేణుగోపాలరావు, పెంకుటిల్లు, రావి శాస్త్రి, సారా కథలు, కొడవటి గంటి, కాళీపట్నం రామారావు. వీటితో పాటు ప్రేమ్చంద్, శరత్, రాహుల్ సాంకృత్యాయన్, ఇవన్నీ కూడా 13-14 ఏళ్ల కల్లా నా మీద ప్రభావం చూపించడం అన్నది నాకు ఎప్పటికీ స్పష్టంగా గుర్తుంది. వీటితో పాటు ఇంకో ముఖ్యమైన విషయం, మన తరంలో చాలా మందికి ఇది కూడా ఒక ప్రధానమైన అంశం అయి ఉంటుంది. ఇంగ్లీషు, తెలుగు పాఠ్య పుస్తకాలు 8వ క్లాసు, 9వ క్లాసు, 5th ఫార్మ్ వాటిలో ఉన్న గద్య భాగాలు, పద్య భాగాలు, వాటిని ఎంతో అర్థవంతంగా వివరించి చెప్పిన ఆ టీచర్లు, వాళ్ళు సాహిత్యం మీద ఒక గురి ఏర్పడటానికి నాకున్న పునాది రాళ్లలో వాళ్ళని కూడా నేను చెప్పుకోవాలి. 69లో కాకినాడ వచ్చి ఇంజనీరింగ్ చేరేసరికి నాకు స్పష్టమైంది, ఈ సాహిత్యం ఏదో బ్రహ్మ పదార్థం కాదు, అది జీవితంలో అతి ముఖ్యమైన భాగం. సాహిత్యంతో ప్రతి మనిషికి తెలిసినా తెలియకపోయినా ఒక పేగు బంధం ఉంటుంది. సాహిత్యము జీవితం వేరు వేరు కాదు. ఒకే జీవిత కాలంలో కొన్ని వందల జీవిత అనుభవాలు పొందాలి అంటే అతి ఉత్తమమైనది, అతి సులభమైనది మార్గం ఏమిటి అంటే సాహిత్యం అన్న ఒక ఎరుక కలిగింది. దాంతో గొప్ప ఉత్తేజం. కాకినాడలో ఉన్నప్పుడే ఒక ఇలా సాహిత్యం అంటే ఆసక్తి ఉన్న వాళ్ళంతా కలిసి ఒక సాహితీ వేదిక పెట్టుకోవటం, చిరంజీవి కుమారి గారు, అద్దేపల్లి రామ్మోహన్ రావు గారు, జానీ గారు, వైజాగ్ నుంచి వచ్చే తోమాటి దొణప్ప గారు, వీళ్ళందరి సాహచర్యం. అలాగే కాకినాడ కాలేజీలో నేను సాంస్కృతిక సమితికి కార్యదర్శిగా ఉన్న సందర్భంలో దాదాపు 20-25 మంది, కరుణ శ్రీ దగ్గర నుంచి సోమసుందర్, శ్రీశ్రీ, సినారే, ఇలాంటి వాళ్ళందరితోనూ కూడా ఊరికే చూడటమే కాకుండా వాళ్ళతో మాట్లాడటము, వాళ్ళ బాగోగులు చూడటము, కాసేపు సాహిత్యం గురించి మాట్లాడుకోవటం, ఇవన్నీ జరిగాయి. జరిగిన తర్వాత అంతకన్నా ముఖ్యంగా విజయవాడ రోజుల్లో నా పునాదికి ఇంకా ముఖ్యమైన కారణాలు ఏమిటి అంటే అక్కడ ఉన్న 2-3 గొప్ప లైబ్రరీలు, జిల్లా కేంద్ర గ్రంథాలయం కావచ్చు, వెలిజండ్ల హనుమంతరావు, రామ్మోహన్ రావు లైబ్రరీ, వీటన్నిటినీ కూడా మేము ఆ ముగ్గురం కూడా, అక్క, నేను, తమ్ముడు దండయాత్రలు చేసేవాళ్ళం. సెలవులు వచ్చినాయంటే చాలు. 75లో ఉద్యోగరీత్యా ఢిల్లీ చేరేసరికి ఒక 2-3 ఏళ్లలో నాకున్న పుస్తకాలంటే ఆసక్తి దృష్ట్యా వెళ్ళినప్పుడల్లా విజయవాడ కానీ హైదరాబాద్ కానీ వెళ్ళినప్పుడు ఆబగా 10, 20, 50 పుస్తకాలు కొనుక్కోవటం, రావిశాస్త్రి అన్ని రచనలు, ముప్పాళ్ళ అన్ని రచనలు, ఇలా కొని అలాగే ఢిల్లీలో దొరికే సాహిత్య అకాడమీ తెలుగు అనువాదాలు, నేషనల్ బుక్ ట్రస్ట్ అనువాదాలు అంతా కలిపి ఒక 500 పుస్తకాలతో ఓ చిన్న లైబ్రరీ ఏర్పడింది నాకు. అప్పుడు కొన్న పుస్తకాలు ఇప్పటికీ నా దగ్గర ఉన్నాయి. అందులో కొన్ని పుస్తకాలు 2-3 ఏళ్లకు ఒకసారి తీసి మళ్ళా చదవటం అన్నది నాకు చాలా ఇష్టమైన విషయం. ఇంత నేపథ్యం ఉన్న తర్వాత, ఇంత చదివిన తర్వాత ఏ మనిషికైనా కూడా నాకు కూడా కొంచెం రాస్తే బాగుంటుంది అని ఒక ఆలోచన కలగటం అసహజమేమి కాదు, నాకు కూడా కలిగింది. ఇప్పుడు నేను రచనలోకి వస్తే నా రచన 3 దశలుగా మనం అనుకోవచ్చు. ముందు అసలు ఏ మనిషి అయినా ఎందుకు రాస్తాడు అన్న ఆలోచన నాకు 77-78లో వచ్చింది.
రాయాలని ఆలోచన వచ్చినప్పుడు నాకు కనిపించిన కారణాలు 2, 3 ఉన్నాయి. ఒకటి, ఒక ఉబలాటం. ఏదో పేపర్‌లోనో, పత్రికలోనో, ప్రభలోనో పేరు పడితే కాస్త సంతోషం, దాంతో పాటు 10 మంది చూసి నువ్వేనా రాసింది అంటే వచ్చే ఒక మేధో సంతృప్తి. ఇది ఒక స్థాయి ప్రేరణ. రెండో ప్రేరణ ఏమిటి అంటే, ముఖ్యమైన ప్రేరణ, మనకు కొన్ని అనుభవాలుంటాయి. కొన్ని ఆలోచనలుంటాయి. ఈ అనుభవాలు, ఆలోచనలు 10 మందితో పంచుకోవాలి. మనం చెప్పిన అనుభవాలు, ఆలోచనలు వాళ్ళకి నచ్చి, వాళ్ళు కూడా ఆలోచించి, మార్పు అనేది పెద్ద మాట, కాస్త వాళ్ళలో మార్పు వస్తే బావుంటుంది అన్న ఒక ఆశ మరొక ప్రేరణ. వీటన్నిటికన్నా ఇంకా ముఖ్యమైనది, రచన అన్నది గత 30 ఏళ్లుగా 30, 40 ఏళ్లుగా రాసిన తర్వాత నాకు అర్థమైంది ఏమిటి అంటే, ఒక మనిషి తనతో తాను చేసుకునే ఒక సంభాషణ. తను ఏదన్నా విషయాన్ని నేర్చుకోవటానికి, మనస్సును కాస్త విశాలపరుచుకోవటానికి, వికాసానికి పనికొచ్చే ఒక మార్గం. ప్రపంచాన్ని మరి కాస్త ఎవరికైనా చెప్పాలి అంటే కాస్త నిర్దుష్టంగా చూడాలి, సూక్ష్మంగా చూడాలి. ఆ చూడటం ద్వారా మనకి ఎంతో కొంత ఒక విద్య, కాలేజీ విద్య కాదు, జీవితం నేర్పే విద్య రచన ద్వారా కూడా వస్తుంది అన్నారు. ఇక మన చెలవన్నట్టు తనతో తాను సామరస్యం సాధించుకోవటానికి రచన ఒక మార్గం. చివరికి తనని తాను తెలుసుకోవటానికి కూడా రచన మార్గం అవుతుంది. ఇదంతా కూడా నాకు 78లో బుద్ధుడిలాగా జ్ఞానోదయం కాదు. కానీ ఆలోచిస్తున్న కొద్దీ ఆ విషయం గురించి గత 30, 40 ఏళ్లుగా నాకు తోచినది. మొదటిది నాకెప్పుడూ ప్రేరణ కాదు. ఒక ఉబలాటమో, లేకపోతే పేరు చూసుకోవటమో ఇవెప్పుడూ కాదు. అలా అయినట్టయితే నేను ఏ 19 ఏళ్లకో ఎడిటర్‌జీ అని రాసుకోవటం మొదలెట్టేవాడినేమో. ఆ పని నాకెప్పుడూ లేదు. రచయిత అవ్వాలని కోరిక నాకు 78లోనూ లేదు, 2021లో కూడా లేదు. అది నాకు ఒక గొప్ప అవకాశం. ఆ తపన, తాపత్రయం ఉంటే ఆ మార్గం వేరు. దాంతో 78, 79 ప్రాంతాల్లో రాయటం మొదలెట్టాను. కథలు, కొన్ని అనుభవాల నుంచి వచ్చిన కథలు, అలాగే కొన్ని కవితలు, అలాగే కొన్ని వ్యాసాలు. రాసినవి రాసినట్టుగానే ప్రభలోను, ఆంధ్రజ్యోతిలోను, లేకపోతే ఆంధ్రపత్రికలోను పడ్డాయి. మొదటి కథ అరణ్యం అని ఢిల్లీలో జరిగిన ఒక చిన్న సంఘటనని కథ అనుకుని రాసినది. అది కథ అనుకుని వాళ్ళు వేశారు. అలాగే ఏదో కోరిక అని ఒక కవిత. ఇవన్నీ కూడా 78, 79 నాటివి. ఇలా ఒక విజృంభించి రాసే లోపల చిన్న జ్ఞానం, ఏదో ఫీడ్‌బ్యాక్ అంటారు ఇంజినీరింగ్ పరిభాషలో. అలా ఒక ఫీడ్‌బ్యాక్ సిస్టమ్ పనిచేసింది. అచ్చు పుడుతున్నాయి, బానే ఉంది. వాళ్ళంతా కూడా తిప్పి పంపకుండా వేసుకుంటున్నారు. కానీ తిరిగి చూసుకుంటే వాటిని రాసిన మనిషిగా ముచ్చట పడకుండా, ఒక పాఠకుడిగా, ఒక చిన్న విమర్శకుడిగా దాన్ని చూసుకుంటే వాటిల్లో పరిణితి లేదు, గాఢత లేదు. వాటి వల్ల నాకు కానీ, చదివే వాళ్ళకి కానీ పెద్ద ప్రయోజనం వచ్చే అవకాశం లేదు అనిపించింది. దానివల్ల హతాశులవటం కాదు, ఇంకా నన్ను కానీ, నా పాఠకుల్ని కానీ ఇబ్బంది పెట్టకూడదు అని రాయాలి అన్న ఆలోచన నేను పక్కన పెట్టేశాను. చదవటం, పుస్తకాలు సంపాదించుకోవటం, అందరికీ ఇచ్చి చదివించటం, ఇవి నిర్విరామంగా ఆటంకం లేకుండా సాగాయి. వాటితో పాటు నాకు ప్రయాణాలు చేసే ఒక అలవాటు రావటము, ఈ చదువు, ఉద్యోగం, ప్రయాణాలు, ఈ లోపల ఎవరికైనా ఒక వయసు వచ్చిన తర్వాత అప్పట్లో పెళ్లి చాలా సులభం, ఇప్పుడు కష్టం అవుతోంది. పెళ్లి అవటం, పిల్లలు రావటం, ఇవన్నీ సాగాయి. కానీ సాహిత్యం కోసం నాదంటూ ఒక స్పేస్ క్రియేట్ చేసుకోవటం, ఆ విషయంలో ఎక్కడా కూడా నేను రాజీ పడకుండా ఉండటం అన్నది చదువుకోవటం కోసం ముఖ్యంగా. అది నేను వదిలిపెట్టలేదు. వదిలిపెట్టే అంశం కూడా కాదు. ఎందుకంటే జీవితంలో అది ఒక భాగం అయినప్పుడు, ఆ భాగం కూడా రాయటం కాదు, చదవటం, పుస్తకాలు భాగమైనప్పుడు వదలలేదు. కానీ 1989లో, అంటే 12 ఏళ్ల తర్వాత, 10, 11 ఏళ్ల తర్వాత మళ్ళా రాయటం జరిగింది. ఎందుకు జరిగింది?
అనుకోకుండా ఒక 2 వారాల పాటు కంపెనీ తరఫున యూరప్ వెళ్ళాను. 3 దేశాలు: జర్మనీ, ఫ్రాన్సు, ఇంగ్లాండ్. నాకు అది ఫ్యాసినేషన్ కాదు, ఆసక్తి. యూరప్ మనం విన్నాం, చిన్నప్పటి నుంచి చదువుకున్నాం. అక్కడ ప్రభుత్వాలు, ఆ ఫ్రాన్స్, ఇంగ్లాండ్ వాళ్ళ మధ్య యుద్ధాలు, భారతదేశానికి వచ్చి వాళ్ళ ఆధిపత్యం కోసం పోరాటాలు పోరాడి మన ప్రిన్సిలీ స్టేట్స్ రాజాదిరాజులు అందరి పక్కన చేరి వాళ్ళతో కుతంత్రాలు కుట్రలో పన్ని ఇవన్నీ మొత్తానికి ఆక్రమించుకోవటం, ఇదంతా కూడా ఒక గొప్ప కుతూహలం ఉన్న విషయం. నాకు చరిత్ర చదువుకోకపోయినా కూడా, నేను చదివింది ఇంజనీరింగ్ అయినా కూడా చరిత్ర నాకు చాలా ఇష్టమైన విషయం. దాంతో ఆ ఫ్రాన్స్ కి, ఆ ఇంగ్లాండ్ కి వెడుతున్నానంటే ఒక గొప్ప ఉత్తేజంతో వెళ్ళాను. వెళ్ళినప్పుడు ఏం జరిగింది అంటే, ఆ రోజుకి ఒక 8-10 గంటలు నేను ఆఫీసు పని చేయాల్సి వచ్చినా కూడా మరొక 6-7 గంటలు, అది తెల్లవారుజాము 5 కావచ్చు, రాత్రి 11 కావచ్చు, అర్ధరాత్రి ఏదో కొత్త బిచ్చగాళ్ళలాగా ఆ ఊళ్ళన్నీ తిరగటము, ఒక్కడినే తిరగటము, మనుషుని చూడటము, అక్కడ పద్ధతులు పరిశీలించటము, కొంతమంది పరిచయం అవటము. ఉదాహరణకు ఏదో జర్మనీ మ్యూనిక్ నగరంలో ఒక మెట్రో రైల్లో వెడుతుంటే ఒక ఇంగ్లీష్ యువకుడు కనిపించాడు. అతనితో చాలా ఆత్మీయంగా మాట్లాడుకోవటం, 5 ఏళ్ల పాటు అతనితో స్నేహం ఉండటం, ఇలా ఎన్నో జ్ఞాపకాలు, ఎన్నో అనుభవాలు, ఎన్నో అనుభూతులు. అవి తిరిగి వచ్చాక కూడా నన్ను వదలలేదు. వదలకపోగా, భాయ్ నువ్వు రాసుకోవచ్చు కదా, రాయి రాయి అని వేధించాయి, ఒక తపన కలిగించాయి. దాంతో రాయటం మొదలెట్టాను. నిజానికి అది రాసినప్పుడు అది 10 పేజీలు అవుతుందో, 100 పేజీలు అవుతుందో, దాన్ని ఎక్కడైనా పబ్లిష్ చేయాలో అసలు ఆలోచన లేదు. కొన్ని అనుభవాలు ఉన్నాయి, చక్కటి అనుభవాలు, చాలా విషయాలు నేర్చుకున్నాను. అవన్నీ ఇప్పుడు చెప్పడానికి ఇది సమయం కాదు. ఏమి నేర్చుకున్నాను అన్నది, ఆ విషయాలన్నీ కూడా వ్యక్తపరచకపోతే ఎలాగా? ఒకవేళ నేను పరచకూడదు అనుకున్నా కూడా వెనకాల నుంచి ఏదో ఒక ఉంటుంది కదా, ఒక మనస్సు లేకపోతే ఏదో, అది నన్ను వదలలేదన్నమాట. దాంతో రాశాను. దాదాపు 80 పేజీల మేనుస్క్రిప్ట్ అయింది. రాస్తే అనుకోకుండా ఆ జర్నలిజంలో ఉన్న ఒక పెద్ద ఆయన రావటం, దగ్గర చుట్టం ఆయన వచ్చి చూసి చదివి, అది బాగుందయ్యా, నువ్వు నాకు ఇవ్వు అని తీసుకువెళ్ళి ఉదయంలో పనిచేస్తున్న దేవిప్రియ గారికి ఇవ్వటం. దేవిప్రియ గారు వెంటనే దాన్ని అనౌన్స్ చేసి ఉదయం ఆదివారం పత్రికలో ధారావాహికగా వేయటం. అది సాహిత్యం, రచనతో నా మొట్టమొదటి భేటీ. ఇది 3 నగరాలు: లండన్, ప్యారిస్, మ్యూనిక్. ఈ పుస్తకానికి మంచి స్పందన వచ్చింది. నాకు కూడా కొంచెం ఆశ్చర్యం కలిగింది. ఇదేదో నాకే పరిమితమైన అనుభవాలు అనుకున్నాను, ఆలోచనలు అనుకున్నాను, పరిశీలనలు అనుకున్నాను, కానీ 10 మంది కూడా ఇష్టపడుతున్నారే అని. దాంతో ఇంకా రాయటం మొదలెట్టాను. కొన్ని వ్యాసాలు, కొన్ని కథల్లాంటి వ్యాసాలు, కొన్ని వ్యాసాల్లాంటి కథలు, కవితలు. ఎక్కడైతే 78, 79లో వదిలేశానో ఆ తాడు, ఆ థ్రెడ్ మళ్ళా పట్టుకుని రాయటం మొదలెట్టాను. ఈ లోపల నాకు అనిపించింది, నేను ఇప్పటికీ దాదాపు 15 ఏళ్లుగా ఒక కార్పొరేట్ సంస్థలో, భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ అన్న సంస్థలో ఢిల్లీలో పనిచేస్తున్నాను. విదేశీ సప్లయర్స్ తోనూ, కొలాబరేటర్స్ తోనూ సంబంధాలు ఉన్న సంస్థ. ఎంతో కొంత విషయాలు తెలుసు కాబట్టి వాటి గురించి కూడా ఒక మేనేజ్మెంట్ పర్స్పెక్టివ్ తో, అప్పటికే నేను ఇంజనీరింగ్ తర్వాత మేనేజ్మెంట్ లో కూడా 2 ఏళ్ల పాటు బాంబేలో చదువుకోవటం జరిగింది. అవన్నీ కూడా రంగరించి ఇంగ్లీష్ లో రాస్తే ఎలా ఉంటుంది అని రాశాను కొన్ని వ్యాసాలు. నా ఉద్యోగ అనుభవాల నేపథ్యంతో ఆ చిన్న చిన్న మేనేజ్మెంట్ అనిపించే వ్యాసాలు, అవి కూడా ఇండియన్ ఎక్స్ప్రెస్ లోను, తర్వాత ఫైనాన్షియల్ ఎక్స్ప్రెస్ లోను, హిందుస్థాన్ టైమ్స్, ఎకనామిక్ టైమ్స్, ఇలాంటి పత్రికల్లో పట్టం మొదలైంది. బాగుంది. అయితే అప్పుడు చిన్న డైలమా వచ్చింది, ఇంగ్లీష్ లో రాయాలా, తెలుగులో రాయాలా అని. ఒక్కసారి మళ్ళా కాస్త నిలకడగా కూర్చుని
ఆలోచించుకుంటే నాకు అర్థమైంది. నా వ్యక్తీకరణకు మాతృభాషే చాలా ముఖ్యమైన వాహిక. ఈ మాటకొస్తే అది నాకే కాదు, ఎవరికైనా కూడా చెందేది. ఇంగ్లీష్‌లో రాస్తే ఒక రకమైన రీచ్ ఉండొచ్చు. తెలుగులో రాస్తే 100 మందికి వెళితే, ఇంగ్లీష్‌లో రాస్తే 1000 మందికి వెళ్ళొచ్చు. కానీ ఎంతమందికి వెళ్ళింది అన్న కొలతలు నాకు ముఖ్యం కాదు. కాబట్టి నా వ్యక్తీకరణ అంతకన్నా ముఖ్యంగా నాకు సంతృప్తి కలగాలి ఒకటి రాసిన తర్వాత. అంచేత నేను ఇంగ్లీష్‌లో రాయటం అన్నది అంత అర్థవంతమైన పని కాదు అన్న స్పష్టత నాకు తొలి రోజుల్లోనే కలవటం వల్ల, ఇంకా ఆ తాపత్రయం పక్కన పెట్టి, ఆ మేనేజ్‌మెంట్ ఇవన్నీ పక్కన పెట్టి, జీవితం గురించి, నాకు తెలిసిన సమాజం గురించి, మనుషుల గురించి రాయటం మొదలెట్టాను. ఇలా వ్యాసాలు ఇవి అయిన తర్వాత ఒక ముఖ్యమైన మలుపు నా రచనల్లో ఏమిటి అంటే, 1993లో అప్పట్లో వాకాటి పాండురంగరావు గారు మొదలుపెట్టిన కథాప్రభ అన్న ఒక శీర్షికలో ఆయన ఒక ప్రకటన ఇచ్చారు. మీరు కథలు పంపండి, నిడివి గురించి ఏమాత్రం మీరు అసలు భయపడొద్దు, కథ బాగుంటే ఎంత పెద్ద కథ అయినా కూడా మాకు అభ్యంతరం లేదు అంటే, నేను ఒక దుస్సాహసంతో అప్పటికే నేను రాసిన బ్రతక నేరవని వాడు అన్న కథ ఆయనకి పంపాను. ఆయనతో అప్పటికే పరిచయం ఉంది. చిన్న చిన్న వ్యాసాలు, ఇందాక చెప్పా కదా, ఆ కథలు లాంటి వ్యాసాలు, వ్యాసాలు లాంటి కథలు ఆయన వేయటం జరిగింది. 1, 2 కథ అన్న పేరుతో వేశారు, కానీ ఇప్పటికీ నేను ఒప్పుకోను, అది వేరే విషయం. ఇది ఆయన వెంటనే అమరేంద్ర బాగుంది వేద్దామన్నారు. ఆ కథ వెనకాల ఏమిటి? ఇందాక ఏదైతే నేను 3 నగరాల విషయంలో చెప్పానో, ఒక తపన, ఒక నిలవలేనితనం, ఒక రాయకుండా ఉండలేనితనం, ఇది దీంట్లో కూడా ఉంది. కాకపోతే దీని బీజాలు ఎప్పుడు పడ్డాయి అంటే 1981లో పడ్డాయి. అప్పుడు నా పెళ్ళయింది. అప్పటి నుంచి చూస్తున్నాను ఒక వ్యక్తిని. ఆయన మనం చెప్పుకునే డబ్బులు, పొలాలు, తర్వాత కట్నాలు భారీగా ఉండే ఒక సామాజిక వర్గానికి చెందిన మనిషి. 4 ఆడపిల్లలు, మగపిల్లలు లేరు. కానీ ఆయన బయట చదువుకున్నాడు. దానివల్ల కానీ, అలాగే వాయుసేనలో పనిచేస్తున్నారు అప్పటికి. వీటన్నిటి వల్ల, ప్రపంచం చూడటం వల్ల, చూసిన వాళ్ళంతా అలా నిబద్ధతతో ఉంటారని గ్యారంటీ లేదు. ఆయన ఒకటే లక్ష్యం పెట్టుకున్నాడు. 4 ఆడపిల్లలు ఉన్నారు. అక్కడ చెప్పేవాళ్ళు, బావమరుదులో లేకపోతే అన్నలో, అబ్బాయి నువ్వు 4 పిల్లలు ఉన్నారు, కట్నాలు లేకుండా పెళ్ళిళ్ళు అవ్వవు, అంచేత వెనకేయటం మొదలెట్టు, నువ్వు ఊరికే ఎయిర్ ఫోర్స్ వాళ్ళలాగా దుబారా చేస్తున్నావు, జాగ్రత్త, పైసా పైసా కూడబెట్టాలి అని చెప్పినా కూడా ఆయన ఒకటే మాట అంటూ నేను విన్నాను. ఎందుకంటే ఆయన పెద్దల్లుడిని నేను అప్పటికి. అబ్బాయి నాకు అవన్నీ తెలియవు, నాకు చేత కావు, నాకు చేతనైందల్లా ఈ 4 పిల్లల్ని కూడా చదివించి కాస్త 10 మందికి పనికొచ్చే మనుషులుగా చేయటం ఒక్కటే నేను చేసేది. వాళ్ళ పెళ్ళిళ్ళ గురించి నేను పెద్దగా చింతా పెట్టుకోను, అది నా ప్రయారిటీ కాదు అంటే, అందరితో పాటు నేను కూడా ఇంత ఇంత ఐడియలిస్టిక్ గా ఉంటే ఈ మనిషి నెగ్గుకు రాగలడా? కొంచెమన్నా బ్రతక నేర్చిన తనం ఉండాలి కదా మనిషి బ్రతకాలి అంటే. ఒకళ్ళకంటే నేనంటే నాకేదో ఉన్న ఒక ఏమన్నా అనొచ్చు, కట్నాలు లేకుండా పెళ్లి అయిపోయింది, డబ్బు లేకుండా. మిగతా ముగ్గురికి ఎక్కడో చోట ఏం దెబ్బ తినకుండా ఉంటారా, సమస్య కాకుండా ఉంటారా అన్నది 10 ఏళ్ల తర్వాత నాకు అర్థమైంది. ఒక మనిషి ఆయనేమి పెద్ద స్టేజ్ మీద నిలబడి, వేదిక మీద నిలబడి తను చెప్పలేదు. మామూలుగానే ఉన్నాడు, చేసుకుంటూ వెళ్ళిపోయాడు. పిల్లలంతా చదివించాడు. వాళ్ళు పోస్ట్ గ్రాడ్యుయేట్లు అయ్యారు, 2 డాక్టర్లు అయ్యారు. దాంతో పాటు ఇప్పుడంత ముఖ్యం కాదు కానీ అప్పుడు అలా అలవోకగా, అదృష్టం అనే మాట నేను వాడను, అలవోకగా అమరిన డబ్బు ప్రస్తావన లేని పెళ్లిళ్ళు, చక్కని జీవన సహచరులు చూసిన తర్వాత నాకు అనిపించింది, ఇది చాలా అపురంగా ఉంది. ఇది ఒక నిశ్శబ్ద సాంఘిక విప్లవం అని అనిపించి, దాని గురించి అప్పటికి కథ గురించి కానీ, కథా శిల్పం గురించి కానీ, లక్షణాల గురించి కానీ నాకు పెద్దగా అవగాహన లేదు. ఇప్పటికీ లేదు, అది వేరే విషయం. రాసుకుంటూ వెళ్ళిపోయాను 18 పేజీలు. అది ఆయన వేశాను. వేసిన తర్వాత ఆ కథకి
కాస్త కథ గురించి తెలిసిన వాళ్ళు కూడా ఒకటే మాట అన్నారు, ఈ కథలో కథా లక్షణాల సంగతి ఎలా ఉన్నా జీవితం ఉంది అన్నారు. దాంతో నాకు ఒక ఒక నమ్మకం కలిగింది. ఎస్, నేను జీవితం గురించి రాసినప్పుడు కొంత గాఢత తీసుకురాగలుగుతున్నాను, కొంత నిబద్ధతతో, కొంత విశ్వసనీయతతో విషయాలు చెప్పగలుగుతున్నాను. అప్పటికే నాకు 93 అంటే 40 ఏళ్ళు వచ్చేసాయి కాబట్టి ఇక చిన్నపిల్లాన్ని కాదు, రాయొచ్చు అని అలా రాసుకుంటూ వెళ్ళాను. ఆ 91 దశకం 91 నుంచి 2000 వరకు కూడా రాశి పరంగా చాలా ఏమనాలి దాన్ని, ఒక ఒక సునామీ లాగా రాసుకుంటూ వెళ్ళిపోయాను. కవితలు, రివ్యూలు, సాహితీ వ్యాసాలు, ఇంటర్వ్యూలు, అలాగే పుస్తక పరామర్శలు. నేను విమర్శ చేసే శక్తి నాకు లేదని పరామర్శ చేయటం, దానిలో నాకు తెలిసిన భాషలో, నాకు తెలిసిన భావాల్లో వాటి గురించి చెప్పటం, ఇలా ఇదంటారే పుంఖానుపుంఖాలుగా రాసుకుంటూ వెళ్ళటం నాకు ఇప్పటికీ గుర్తు. 95, 96 ఆ రోజుల్లో హైదరాబాద్ వెళ్ళేటప్పుడు నా సంచిలో 5, 6 రచనలు ఉండేవి. ఒక వ్యాసం, 2 కవితలు, 2 కథలు, ఇలా అనమాట. ఒక ఇంటర్వ్యూ. ఆ స్కూటర్ వేసుకుని అటు ఆంధ్రభూమి, సరోజినీదేవి రోడ్డు, ఇటు ఆంధ్రప్రభ, దోమలగూడ, ఇటు ఆంధ్రజ్యోతి, ఇలా తిరిగి వాళ్ళందరి దగ్గరికి వెళ్ళి పలకరించి, వాకాటి గారిని అక్కడ, తర్వాత అఫ్సరు ఎంవి శాస్త్రి గారు ఇక్కడ, ఇలా పలకరించుకుంటూ వెళ్ళి ఇవ్వటము. వాళ్ళేమో ఇదిగో అబ్బాయి ఈ పుస్తకాలు తీసుకెళ్లి సమీక్ష చేయటం, ఇలా సాగిపోయింది. ఈ లోపల అనువాదాల మీద నాకు అభిరుచి ఏర్పడింది. స్వంత రచనతో పాటు నాకు ఒక లక్షణం ఉంది, ఏదన్నా ఒక మంచి విషయం కనపడితే అది అందరికీ చెప్పాలి అన్న లక్షణం. ఒక మంచి కథ కనపడితే చెప్పకుండా ఉండలేను కదా. ఇక్కడ ఉండటం వల్ల ఇంగ్లీష్ కథలు, అంటే ఇండియన్ ఇంగ్లీష్ కథలతో నాకు ఎక్కువ సంపర్కం కలిగింది. అలాంటి మంచి కథ కనిపించినప్పుడల్లా కూడా అది గుజరాతీ నుంచి ఇంగ్లీష్ ద్వారా వచ్చిన కథ వాటిని రాయటం. అప్పుడు నాకు విపుల, చతుర, తెలసాని, ఆయనతో పరిచయం, ఆయన ప్రోత్సాహం, అనువాదాలు, ఎన్నో కథలతో పాటు రంగారావు గారు లాంటి అనువాదకుల వ్యాసాలు అనువాదం చేయటం, అలాగే వాళ్ళతో ఇంటర్వ్యూలు, లక్ష్మీరెడ్డి గారి ఇంటర్వ్యూ, ఖుష్వంత్ సింగ్ ఇంటర్వ్యూ, అది ఒక పాయ నా రచనలు. అలా ప్రతి నెల ఏదో ఒక రచన విప్పులో రావటం అన్నది సామాన్యం అయిపోయింది. ఆ సందర్భంలోనే నేషనల్ బుక్ ట్రస్ట్ వాళ్ళు దృష్టిలో పడటం, వాళ్ళు కూడా 2 పుస్తకాలు, అది యంగ్ అడల్ట్స్ కోసం చిత్రగ్రీవం అన్న ఒక పుస్తకం, అలాగే నేపాలీ మండూకం సాహసాలు అన్న 2వ పుస్తకం కూడా అసైన్ చేయటం, వాటిని అనువాదం చేయటం జరిగింది. అదే సమయంలో 96 నాకు ఎప్పటికీ గుర్తు. నాకు నాటకాల మీద కూడా విపరీతమైన మోజు ఉండేది, విపరీతమైన ఆసక్తి ఉండేది. మోజు అన్నది కరెక్ట్ మాట కాదు. నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా వాళ్ళ నాటకాలు చూడటం, వాళ్ళు నాటక ఉత్సవం పెట్టినప్పుడు ఒకే రోజు 5-6 నాటకాలు చూడటం. ఆ వరవడిలో స్వదేశ్ దీపక్ అన్న పెద్ద ఆయన రాసిన కోర్ట్ మార్షల్ అన్న ఒక గొప్ప నాటకం, ఒక ఆర్మీ కంటోన్మెంట్ లో జరిగిన హత్య గురించి, జరిగే కోర్ట్ మార్షల్ గురించి. అందులో ఒక డిఫెన్స్ లాయర్, అతను కూడా మేజరే, అతను హంతకుడు, నేను హంతకుడినే అని ఒప్పుకున్నా కూడా సత్యాన్ని వెలికి తీయటం కోసం చాలా తాపత్రయపడి ఆ హత్య వెనుక ఉన్న అసలు విషయాలు బయటకు తీయటం అన్నది అద్భుతంగా రాసిన చిన్న నాటకం కోర్టు మార్షల్. ఆ నాటకం చూడటం జరిగింది. చూసిన తర్వాత 5-6 సార్లు చూసిన తర్వాత ఇది తెలుగు వాళ్ళకి అందించాలి అన్న కోరిక కలిగింది. హిందీ పెద్దగా నాకు వర్కింగ్ నాలెడ్జే ఉంది, కానీ మా పిల్లల సహాయం, అప్పటికే పిల్లలు పెద్దవాళ్ళు అయ్యారు, హిందీ చదువుకుంటున్నారు, అలాగే లక్ష్మీరెడ్డి గారు లాంటి వాళ్ళు ఉన్నారు, వాళ్ళ సహాయంతో నాకు ఎంతో సంతృప్తి కలిగేలాగా దాన్ని అనువాదం చేసింది. ఇది అనువాదపు పాయన. అదే సమయంలో అక్కడ ఢిల్లీ ఆల్ ఇండియా రేడియోలో ఎక్స్టర్నల్ సర్వీసెస్ డివిజన్ అని ఒక విభాగం ఉండేది. మొసలికంటి ఉషారాణి గారు దానికి ఇన్ఛార్జిగా ఉండేవారు. ఏడిది గోపాలరావు గారు తీసుకెళ్ళి పరిచయం చేసి, ఇదిగో ఈ అబ్బాయి నీకు పనికి వస్తాడు ఉషా అంటే, ఆవిడ
ఆ 2-3 అసైన్మెంట్స్ ఇచ్చేసరికి అర్థమైంది ఆవిడకి, ఇతను నాకు నిలయ విద్వాంసుడు అవుతాడు, ఆస్థాన రచయిత అవుతాడు అని. ఆవిడ ఆ ప్రోత్సాహం వల్ల దాదాపు ఒక 50 కార్యక్రమాలు, అది శేషేంద్ర శర్మ, రాజారాం, మాలతి చందూర్ వీళ్ళ ఇంటర్వ్యూలు కావచ్చు, లేకపోతే నా ప్రసంగాలు, వాడు ఏ ప్రసంగం ఇచ్చినా కూడా కాస్త పరిశోధన చేసి దాని గురించి రాయటము, వీటన్నిటి మధ్య కూడా ఆ రేడియో కోసం రాసిన ఒక రూపకం నాకు చాలా అపరిచితం. తరతరాలు మన సంస్కృతి అని, అటు ఆంధ్రుల సాంఘిక చరిత్ర సురవరం ప్రతాపరెడ్డి, ఇటు ఆంధ్ర సాహిత్య చరిత్ర మన ఆరుద్ర, మధ్యలో కంభంపాటి, వీళ్ళందరి దగ్గర నుంచి కూడా ఏ మాత్రం సిగ్గుపడకుండా సంగ్రహించి వివరాలు తీసుకుని ఒక రూపకం చేసి ఇద్దరు గంధర్వుల్ని ఒక 2000 సంవత్సరాలు ఆంధ్రదేశంలో తిప్పి, ఇక్ష్వాకుల దగ్గర నుంచి మన నిజాం దాకా 47 దాకా వాళ్ళతో ఆంధ్రదేశంలో వచ్చిన పరిణామాల్ని ఒక మాల కట్టి చెప్పాను. ఇవి చెప్పా కదా, ఆ దశాబ్దం అంతా రాయటమే రావటం, అచ్చు పట్టమే పట్టం. మళ్ళా ఒక చిన్న బ్రేక్ పడింది, పట్టం కాదు, నేనే తీసుకున్నాను. బాగుంది, 50-60 కథలు అచ్చులోకి వెళ్ళిపోయాయి, ఎన్నో వ్యాసాలు వెళ్ళాయి, అనువాదాలు వెళ్ళాయి. కానీ ఏ సమాజం ఏ జీవితం గురించి రాస్తున్నానో వాటి గురించి నీకు ఆ ప్రాథమిక శాస్త్రీయ అవగాహన ఉందా? నేను చూశాను, నాది కాస్త మంచి దృష్టి, నేను మంచాన్ని, నేను సమాజాన్ని, ఇవన్నీ పక్కన పెట్టు, శాస్త్రీయ అవగాహన ఉందా అని ప్రశ్న వేసుకుంటే లేదు అని వచ్చింది. అలాగే ఏ కథలో రాస్తున్నావో కథా లక్షణాల మీద నీకు ఏమాత్రమైనా ఒక అవగాహన ఉందా? ఇక్కడ ఊరికే పరిచయం ఉంటే చాలదు, ఆ కథ విషయంలో నీకు నిష్ణాతత ఉండాలి కదా, ఉందా అని ఒక ప్రశ్న వచ్చినప్పుడు వ్యాసంగానికి చిన్న కామా పెట్టి కథ అంటే ఏమిటి అని తెలుసుకోవటం మొదలెట్టాను. తెలుగులోను ఇంగ్లీష్లోను కథ గురించి ఉన్న ఎన్నో పుస్తకాలు చదవటం, అవన్నీ కూడా దాదాపు మన అలంకార్ సెంటర్ విజయవాడలో పాములవాడు ఉంటాడు, పాముకిను ముంగిసకి నేను పోటీ పెడతానంటే చిన్నప్పుడు గంటల తరబడి చూసేవాళ్ళం. చాలా పుస్తకాల్లో అలాంటి మూలియే కనిపించింది కథ గురించి చెప్పిన పుస్తకాలు. ఒక్క పుస్తకం, చిన్న పుస్తకం, కాళీపట్నం రామారావు గారి కథా కథనం నాకు కథా లక్షణాల గురించి ఎంతో చక్కటి అవగాహన కలిగించింది. సమాజం, జీవితం, శాస్త్రీయ అవగాహన అన్నది ఏముంది, కాస్త సోషియాలజీ పుస్తకాలు ఇంటర్మీడియట్ చదువుకుంటే సరిపోతుంది అనుకుని చదివాను, ఉపయోగపడ్డాయి. కానీ ఆసక్తి అక్కడితో ఆగలేదు. నాకు అప్పటికే డిగ్రీ ఉంది కాబట్టి సోషియాలజీని ఇంకాస్త శ్రద్ధగా చూడాలి అంటే, ఇంకాస్త పరిశీలించాలి అంటే ఫార్మల్ గా చదువుకోవటం అవసరం అనిపించి అన్నామలై యూనివర్సిటీ ద్వారా ఎంఏ ఎంఫిల్ చేశాను. దాంతో నాకు ఒక లాభం, పాఠకులకు ఇంకో లాభం జరిగింది. పాఠకులకు జరిగింది ఏమిటి అంటే, కథ కవిత నా మాధ్యమం కాదు అన్నది నాకు స్పష్టమైంది. వివరాలు తెలుసుకున్న తర్వాత కథ రాసే ఆ లక్షణం నాలో లేదు, ఆ కెమిస్ట్రీ నాకు సరిపడదు. నేర్చుకోవచ్చు, ఎంత నేర్చుకున్నా కూడా కథలు కట్టగలనే గాని పుట్టు కథలు నా దగ్గర నుంచి రావు అన్నది నాకు స్పష్టమైన తర్వాత, నాకు ఎలాగూ పెద్ద ఎజెండా ఏమీ లేదు, కథ కూడా చెప్పుకోవాలి అని నాకు కానీ ఏం లేదు కాబట్టి చాలా అలవోకగా కథని వదిలేసి పాఠకుల్ని రక్షించాను. సమాజం గురించి అప్పటికే నాకు ఉన్న స్పష్టత అస్పష్టత తొలికి, అప్పటికే నాకున్న కాస్త ప్రాథమిక పరిజ్ఞానం, చలనశక్తులు ఏమిటి, వర్గ స్వభావాలు ఏమిటి, వీటి గురించి ఉన్న అది, తర్వాత ఈ మేనేజ్మెంట్ ప్రోగ్రామ్ కావచ్చు, లేకపోతే నేను పనిచేసే ఉద్యోగం కావచ్చు, దానివల్ల ఆర్థిక పరమైన విషయాలు, ఇప్పుడు ఈ సోషియాలజీ చదవటం వల్ల వచ్చిన సాంఘిక పరమైన విషయాలు కలగలిపి నాకు అప్పుడు ఉన్న అవగాహనలో అస్పష్టతను చాలా వరకు తొలగి స్పష్టత రావటం, దాంతో మరి కాస్త నమ్మకం కలగటం. ఎస్, ఇప్పుడు నేను సమాజాన్ని స్పష్టంగా మసక లేకుండా చూడగలను అన్నది.
దాంతో మళ్ళా ఆ రాయటాన్ని కొంత దారి మళ్లించాను. కథలు కవితల గురించి పెద్దగా పెట్టుకోలేదు. ఇక్కడ చిన్న డేవియేషన్ చేస్తాను. సాహిత్యం అంటే రాయటమే కాదు, సాహితీ సృజనలో చదవటం కూడా ఒక భాగం ఎలా అవుతుందో, నా వరకు నాకు సాహితీ కార్యకర్తగా ఉండటం కూడా ముఖ్యమైన అంశం. అది నా ప్రవృత్తి. చెప్పాను కదా, కాకినాడలో ఉన్నప్పుడే సాహితీ సమితి లాంటివి, అలాగే మా సాంస్కృతిక సమితి, ఇవి నాకు ఇష్టమైన విషయాలు. సాహిత్యం నాకు చేసిన మేలు గురించి, నాకు చేసిన ప్రయోజనం గురించి 10 మందికి చెప్పటం అన్నది నాకు చాలా ఇష్టమైన పని. దాంతో ఏమైంది అంటే, మెల్లగా చూసుకుంటే ఢిల్లీ లాంటి నగరంలో కూడా సీనియర్ సాహిత్యం అంటే ఆసక్తి ఉన్నవాళ్ళు కనీసం ఒక 25 మంది ఉంటారు అన్న స్పష్టత వచ్చిన తర్వాత వాళ్ళ కోసం వెతకటం, ఆ సాహితీకారులందరినీ ఒక చోట చేర్చటం, ఈలోగానే 94, 95 అయ్యేసరికి నాకు ఆంధ్రప్రదేశ్లో ఉన్న చాలా మంది సాహితీకారులతో వాళ్ళు ఢిల్లీ వచ్చినప్పుడు, సాహిత్య అకాడమీ అవార్డులు వచ్చినప్పుడు నేను వెళ్ళి వాళ్ళందరినీ పనిగట్టుకుని కలిసినప్పుడు, అప్పటికే ఈ ద్వారక బృందం, శివారెడ్డి గారి బృందం, శ్రీపతి బృందం, ఇలా అనేక బృందాలతో నాకు పరిచయాలు ఉండటం, వీటి వల్ల ఏమైందంటే ఒక సాహితీ కార్యకర్త, ఇది పెద్ద మాట వాడుతున్నాను, ఒక ఆ ఆ ఆ పాత్ర, ఆ భూమిక నాకు నేనే భుజాల మీద వేసుకుని మొదలెట్టి ఏం చేశాము, అప్పటికే తొలిటి జగన్మోహన్ రావు, లియోసా సంపత్ కుమారు, తర్వాత లక్ష్మీరెడ్డి గారు గొప్ప అనువాదకులు, రంగారావు గారు ఇంగ్లీష్ నవలు రాసిన వాళ్ళు, ఇలాంటి లబ్ధ ప్రతిష్టలే కాకుండా ఆసక్తి ఉన్న వాళ్ళందరినీ కూడా ఒక చోట చేర్చి నెల కూడా వాళ్ళందరితోనూ ఒక మంచి పుస్తకం తీసుకోవటం, దాని గురించి చర్చించటం అన్నది ఒక చాలా సీరియస్ గా దాదాపు రోజంతా గడిపేవాళ్ళం. 10ంటికి చేరి భోజనం పెట్టుకుని సాయంత్రం 5 వరకు చెప్పుకుని 5ంటికి కూడా వెళ్ళటానికి ఇష్టపడక 6 దాకా వెళ్ళిన రోజులు ఎన్నో ఉన్నాయి. అది చేయటం అన్నది నేను బాగా సంతోషంగా ఇప్పటికీ జ్ఞాపకం చేసుకునే విషయం. అది చివరికి ఏమైంది అంటే, అప్పటికి కథా సాహితీ వాళ్ళ వాల్యూమ్స్ రావటం మొదలైంది. కథ 96 ఢిల్లీలో ఆవిష్కరణ పెట్టుకోవటం, దానికి ఆ కథకులంతా రావటం, వారితో పాటు కాళీపట్నం కూడా రావటం, ఆవిష్కరణ అయిన తర్వాత ఒక కథా సదస్సు పెట్టుకోవటం. అది చేసిన తర్వాత మరుసటి సంవత్సరం కవితా సదస్సు, సోమసుందర్, జనవీరభద్రుడు, పద్మారావు వీళ్ళు రావటం, తర్వాత విమర్శ గురించి, తర్వాత నవల గురించి, ఇలా సిరీస్ ఆఫ్ సదస్సులు జరిగాయి. అప్పుడు నాకు అర్థమైంది ఏమిటంటే, ఒక పుస్తకం చదివినప్పుడు, ఒక రచన రాసినప్పుడు మనం పాఠకుడుగానే ఉంటాం. ఉండి చదివినప్పుడు ఏమవుతుందంటే, మనం ఆ రచనని చాలా వరకు మన మనసుతో చదువుతాం, హృదయంతో చదువుతాం. చర్చ పెట్టుకున్నప్పుడు దాన్ని మనసుతో పాటు మనసుని పక్కన పెట్టి మన ఆలోచన మేధస్సుతో ఆ రచన చూడాల్సి వస్తుంది. అలా చూసినప్పుడు ఏమవుతుంది అంటే, మన చూపుకు ఆ రచన మనం చూసే పద్ధతికి పదును ఎక్కుతుంది. దానివల్ల అంతకుముందు ఒక పాఠకుడిగా మనం గమనించిన ఎన్నో విషయాలు, మంచివి కావచ్చు, చెడ్డవి కావచ్చు, అంతకుముందు బాగా మనల్ని ఆకర్షించిన సమజ్వారే తీసుకోండి, ఒక నవలగా చదివినప్పుడు గొప్ప అబ్బురం, దాని గురించి చర్చించినప్పుడు అబ్బురం తొలగిపోవడం, ఇలాంటి అన్ని కూడా నేర్చుకోవటానికి బాగా ఉపయోగపడతాయి. ఆ తర్వాత రంగస్థలం ఢిల్లీ నుంచి బెంగళూరుకి మారింది. బెంగళూరుకి మారిన తర్వాత అప్పటికి కథలు రాయటం మానేశాను. కానీ కథలు రాయటం మానేసినా కూడా నేను రాసిన కథల్లో కొన్ని నన్ను బాగా వెంటాడుతూ ఉంటాయి. నాకు ఇష్టమైన కథలు అవన్నీ కూడా, నువ్వు రాసేసినా మానేసావు బాగానే ఉంది, వాటిని భద్రపరచుకోవాలి కదా, ఒక అన్ని ఒక సంపుటిగా తేవాలి కదా అని నాకు నేనే చెప్పుకోవటం, శ్రీపతి లాంటి మిత్రులు కూడా పదే చెప్పటం వల్ల కొన్ని కథలు, బ్రతిక నేర్వని వారి గురించి ఇంతకుముందు చెప్పాను. గురి ఎరుగని బాణం అని ఇంకో కథ ఉంది, 97లో రాసింది. అది రాయటానికి నాకు 2 ప్రేరణలు. అసలు ఈ జీవితం అంటే ఏమిటి, జీవితంలో ఏది ముఖ్యం ఏది ముఖ్యం కాదు అన్న విషయం గురించి ఆలోచనలు రావటం,
అదే సమయంలో సోమర్సెట్ మామ్ ద మూన్ అండ్ సిక్స్ పెన్స్ అన్న ఒక నవల చదవటం, అది నిజానికి నా జీవితాన్ని ఒక మలుపు తిప్పిన నవల. నా ఆలోచనలు ఒక ఒక కొలిక్కి రావటం, వీటి పరిణామం ఈ గురి ఎరిగిన బాణం. అందులో మనం ఉద్యోగానికి ఎంత శ్రద్ధ పెట్టాలి, కెరియర్ ని ఎంత అశ్రద్ధగా చూడాలి, జీతాన్ని, డబ్బుని మనం ఎంత నిర్లక్ష్యంగా చూడాలి, ఇలాంటివన్నీ కూడా నాకు కొన్ని నెబ్యులస్ ఐడియాస్ ఉండేవి. వాటిని క్రోడీకరించి గురి ఎరుగని బాణం, ఇందాకన్నానే జాక్ ఆఫ్ ఆల్ ట్రేడ్స్, దానికి కాంప్లిమెంటరీ టోన్ ఇది గురి ఎరుగని బాణం. ఒక రకంగా కథాత్మక కథ నాకు చాలా ఇష్టం. అలాగే పిల్లలు అప్పటికే పెద్దాళ్ళు అయ్యారు. బాబుకి 10 ఏళ్ళు, పాపకి 2-3 ఏళ్ళు. పిల్లల పెంపకం గురించి నాకున్న కొన్ని ఆలోచనలు, కొన్ని అనుభవాలు, పక్కవాళ్ళ నుంచి చూసినవి, ఇవన్నీ కలిపి ఒక చిన్న పిల్ల చిన్నప్పటి నుంచి పెద్దదాకా పెరగటం, పెరిగి ఒక తన వ్యక్తిత్వం ఉన్న ఒక పాపగా, విజయగా మారటం గురించి ఒక కథ. అలాగే చాలా మంది ఇప్పటికీ అడుగుతూ ఉంటారు, పుస్తకాలు జీవితాలు మారుస్తాయా? ఒక సంఘటన విన్నాను, ఒక విషయం విన్నాను. ధ్యానక విముక్తి ఒక మహిళలో, ఒక చిన్న పట్టణపు మహిళలో, అది గ్రామం అనుకుంటాను, తీసుకొచ్చిన గొప్ప మార్పు గురించి విన్న తర్వాత రాసిన రాజేశ్వరి అనే కథ. అలాగే చిన్నప్పుడు 10వ క్లాసులోనో 9వ క్లాసులోనో శీర్ణ మేఖల అన్న పాఠంలో నందూరి కృష్ణమాచారి గారు అనుకుంటా, ఆ సుయోధనుడు, కర్ణుడు, భానుమతి వాళ్ళ మధ్య ఉన్న స్నేహం, దాని గురించి ఆ ఆ పాఠం ఉండేది గ్రాంధికంలో. అది 30 ఏళ్ళు నన్ను వెంటాడిన తర్వాత నాదైన భాషలో దాన్ని ఆధునీకరించి కొత్తగా చేసి చివరికి మళ్ళా సుయోధనుని ప్రవేశపెట్టి ముత్యాలహారం అన్న కథ రాయటం. అది ఎవరికి గొప్ప కథ కాకపోవచ్చు, కానీ నాకు చాలా ఆత్మీయమైన కథ. అలాగే మనకి దేశ విభజన అనగానే మనకి ఇలా అనిపిస్తుంది, ఏమిటి, చాలా అకృత్యాలు జరిగాయి అనిపిస్తుంది. కానీ ఒక సహచరుడు చెప్పిన గొప్ప పాజిటివ్ స్టోరీ గురించి రాయటం, ఇవన్నీ కలిపి ఒక పుస్తకం తీసుకొచ్చాను. వీటికి శేఫాలిక అన్న కథ ఒక శీర్షిక అయింది. ఇది ఈ 2వ పుస్తకం. ఇది అయిన తర్వాత అనుకోకుండా 2010-20 మధ్యలో నా బాణి మారింది. బాణి మారి ఈ కథలు ఇవన్నీ పోయి, ఇది నేను ప్లాన్ చేసి చెప్పింది కాదు. నా దృష్టి అంతా కూడా అప్పటికే నేను కొన్ని ఏళ్లుగా 2-3 దశాబ్దాలుగా ప్రయాణాలు చేస్తున్నాను. చిన్న చితక వ్యాసాలవి రాస్తున్నాను, కానీ వాటి గురించి విరివిగా రాయాల్సిన అవసరం నాకు కనిపించింది. అలా 2000 నుంచి 2010 వరకు ఒక శాఫాలిక తీసుకురావటం, చిత్రగ్రహం, నేపాలీ మండూకం ఇవన్నీ అచ్చవటం జరిగినా కూడా 2010 వచ్చేసరికి నా దృష్టి అంతా 2 విషయాల మీద కేంద్రీకృతం అయింది. ఒకటి యాత్రా కథనాలు, 2ది సాహితీ వ్యాసం. అనువాదాలు కూడా నేను పక్కన పెట్టేశాను, కావాలని పెట్టలేదు, అది అలా జరిగిపోయింది. సరే, సాహితీ వేదిక ఢిల్లీ పని ఎలాగో ఉండనే ఉంది. నా దృష్టిలో రాశి పరంగాను వాసి పరంగా కూడా బాగా సంతృప్తి కలిగించిన దశాబ్దం 2010-2020. అప్పటిదాకా రాసిన విభిన్న ప్రక్రియల్లోంచి నాకు బాగా నచ్చినవి తీసుకుని 2 పుస్తకాలు తీసుకురావటం చేశాను. ఏమిటి, ఒకటేమో ఆత్మీయమని, ఇది విభిన్న ప్రక్రియలో రాసిన వాటి గురించి ఒక కదంబం. 2వదేమో సాహితీ యాత్ర అని, వ్యాసాలు అప్పటి వరకు రాసినవి. వాటితో ఆ చాప్టర్ ముగించి నేను యాత్రా రచనలోకి వెళ్ళాను. యాత్రా రచనలోకి వెళ్ళినప్పుడు కూడా ఒకసారి ఆలోచించుకున్నాను. నేను ఇప్పటికీ 20-30 ఏళ్లుగా ప్రయాణాలు చేస్తున్నాను, రాశాను. ఇప్పటికే 3 నగరాలు వచ్చింది. ఆ తర్వాత స్కూటర్లపై రోహతాంగ్ యాత్ర అని 97లో ఆంధ్రప్రభలో సీరియలైజ్ అవ్వటం, విశాలాంధ్ర వాళ్ళు వేయటం జరిగింది. నేను కథలకు ఎలా అయితే సమీక్ష చేసుకున్నానో, పునశ్చరణ చేసుకున్నాను, యాత్రా గాథల విషయంలో కూడా నేను ఆలోచించుకున్నాను. ఏమనుకున్నాను, నేను ఎందుకు రాస్తున్నాను, ఎవరైనా యాత్రలు ఎందుకు చేస్తారు? నాకు 4-5 పరిణామాలు నా కంటికి కనిపించాయి. ఒకటి, ఒక ఉబలాటం, కుతూహలం, చాపల్యం. చిన్నప్పుడు చేసిన ప్రయాణాలు, కాలేజీ చేరక ముందు అన్నీ కూడా ఆ బాణికి చేరుతాయి.
తర్వాత వింతలు విశేషాలు అవి చూసిన అతిశయం. ఢిల్లీలో నేను ఆగ్రాలో తాజ్‌మహల్ చూశాను. జైపూర్‌లో హవామహల్ చూశాను. ముస్సోరి చూశాను. సిమ్లా చూశాను. ఇది ఒక దశ ప్రయాణాలకి. తర్వాత ప్రకృతి ట్రెక్కింగ్. ఇది నేను మూడో దశ 37, 38 ఏళ్ల వయసులో 88, 89 రోజుల్లో ప్రకృతి మీదకు వెళ్ళిన తర్వాత వింతలు విశేషాల నుంచి నా దృష్టి పూర్తిగా పక్కకు తప్పుకుంది. ఆ తర్వాత 2000, 2005 మధ్యలోకి వచ్చేసరికి నా ప్రయాణాల్ని కూడా మనుషుల కోసం, ఎక్కడ మనుషులు ఉన్నారు, వాళ్ళకి తెలిసిన వాళ్ళు అవ్వచ్చు, తెలియని వాళ్ళు అవ్వచ్చు, నాకు మనుషుని వెతుక్కోవటం. ప్రపంచంలో ఏ దేశంలో ఉన్న మనుషులైనా కూడా ఎలా ఉంటారు, మనుషుల్లో ఉన్న సారూప్యాలు ఏమిటి, సహజ లక్షణాలు ఏమిటి, మనుషులతో సంపర్కం అన్నది నా ప్రయాణాలకి కేంద్ర బిందువు అయింది. దీనికి ఒక కీలకమైన ఘట్టం ఏమిటి అంటే 2000 సంవత్సరంలో ఒక నెల రోజుల పాటు ఆస్ట్రేలియా వెళ్ళాను. వెళ్ళినప్పుడు నేను అనుకున్నది ఏంటంటే ఒక 15 రోజులు నగరాలు వింతలు విశేషాలు చూసేద్దాం, వీలైతే అడవులు కూడా చూద్దాం, మిగతా 15 రోజులు కూడా అక్కడ ఒలింపిక్ 2000 సంవత్సరంలో ఒలింపిక్స్ జరిగాయి, ఆ క్రీడలు చూద్దాం అనేది నా స్థూలమైన ప్రణాళిక. అక్కడికి వెళ్ళాక అప్పటికే అక్కడ నా స్నేహితులు, పరిచయస్తులు, ఉద్యోగంలో నా సహోద్యోగులు ఒక 20-25 కుటుంబాలు ఆస్ట్రేలియా అన్ని నగరాల్లో ఉన్నప్పుడు నా బాణీ మార్చుకుని, రూట్ మార్చుకుని వాళ్ళందరినీ వెళ్ళి కలవటము. వాళ్ళు అప్పటికే వెళ్ళి 5-10 ఏళ్ళు అయిపోయింది. ఈ 5-10 ఏళ్లలో వాళ్ళ జీవన రీతుల్లో వచ్చిన మార్పులు ఏమిటి, వాళ్ళ ఆలోచన రీతిలో, వాళ్ళ అలవాట్లలో, వాళ్ళ పిల్లల పెంపకంలో వచ్చిన మార్పులు ఏమిటి, ఇవన్నీ కూడా అధ్యయనం అన్నం. వాటిని పరిశీలించడం అనేది నాకు అన్నిటికన్నా ముఖ్యమైన అనిపించింది. అంచేత క్రీడలకి 2 స్థానం ఇచ్చి ఈ నగరాలని తిరగటం జరిగింది. అవి కూడా రాశాను. ఇలా దృష్టి మనుషుల మీదకి మళ్ళిన తర్వాత ఒక స్పష్టత కూడా వచ్చింది. ఈ ప్రయాణాలన్నీ కూడా యాత్రలు కాదు, టూరిస్టులంతా కూడా ట్రావెలర్స్ కాదు అన్నది నాకు 30 ఏళ్ళు ప్రయాణాలు చేసిన తర్వాత మళ్ళా నాకు 2010 ప్రాంతంలో స్పష్టమైంది. ఆ వివరాలని చెప్పను కానీ ఒక్కటి నాకు స్పష్టమైంది. నేను చేసే ఏ ప్రయాణము కూడా ఏదో ఇక్కడ దైనందిన జీవితంలో విసుగు కలుగుతోంది, ఉద్యోగం చేసి చేసి కూడా శ్రమ అనిపిస్తోంది, ఇక్కడి నుంచి పారిపోవాలని చేసినవి లేవు. నా ప్రయాణాలన్నీ కూడా జీవితం నుంచి పారిపోవటానికి చేసినవి కాదు, ప్రపంచాన్ని కౌకలించుకోవటానికి చేసిన ప్రయాణాలు. అలాగే నాది అక్కడంతా కూడా బయట ఏం కనపడుతోంది వాటికన్నా అంతర్దృష్టి ఎక్కువైంది. ఆ అంతర్దృష్టి అవతల మనిషి లోపలికి కావచ్చు, మెల్లమెల్లగా నా లోపలికి కూడా అయింది. అలాగే చేసి వచ్చిన తర్వాత ఆ గణాంక వివరాలు, దూరాలు, కాలాలు, రూపాయలు ఇవన్నీ చెప్పటం అన్నది అది యాత్రా సాహిత్యం కిందకి రాదు. ఆ పని నేను 3 నగరాల్లో కూడా చేయలేదు, అది వేరే విషయం. చేయకపోవటం అది అనుకోకుండా జరిగింది. ఇప్పుడు నాకు అర్థమైంది ఏమిటి అంటే, ఒక ప్రయాణం గురించి రాసినప్పుడు, ఒక యాత్ర గురించి రాసినప్పుడు, ఆ యాత్రకు ఒక జిజ్ఞాస మూలధాతు అయినప్పుడు, ఆ జిజ్ఞాసలోంచి ఆ ప్రయాణం చేసినప్పుడు, ఆ యాత్ర చేసినప్పుడు కొన్ని అనుభవాలు, కొన్ని అనుభూతులు నీకు చేరినప్పుడు, వాటిని 10 మందికి చెప్పాలి అన్న తపన కలిగినప్పుడు, ఆ చెప్పటం వల్ల ఉపయోగం ఉంటుంది అన్న ఒక స్పష్టత నీకు వచ్చినప్పుడు, అప్పుడు రాస్తే అది సాహిత్యం అవుతుంది అన్న ఒక ఎరుక కలిగిన తర్వాత నేను రాసే పద్ధతిలోను, ప్రయాణాలు చేసే పద్ధతిలోను, చూసే పద్ధతిలోను కూడా చెప్పుకోదగ్గ మార్పు వచ్చింది. ఇది నా రచన వ్యాసంగంలో 3వ ఘట్టం అని చెప్పుకోవచ్చు. దాంతో 2012లో వెళ్ళిన అండమాన్ గురించి, అక్కడ మామూలుగా అందరూ చూసే ఆ పోర్ట్ బ్లేరు, సెల్యులర్ జైలు ఇవి చూడకుండా వదలలేదు. అంటే ఇదేమి వాటర్ టైట్ కంపార్ట్మెంట్లు కావు. కొన్ని ముఖ్యమైన వింతలు విశేషాలు చూడటం ఇప్పటికీ చేస్తూ ఉంటాను. అక్కడ అడవి ఉంటే అక్కడ ట్రెక్కింగ్ చేశాను. కానీ వాటన్నిటికన్నా ముఖ్యంగా అక్కడికి వెళ్ళాక తెలిసిన ఒక ఉదాహరణ, అక్కడ కొన్ని వేల మంది బంగ్లాదేశ్ నుంచి వచ్చిన వాళ్ళకి పునరావాసం కల్పించారు అంటే, ఎక్కడో హేవలాక్ ద్వీపంలో వాళ్ళు ఎక్కడున్నారో వెళ్ళి
వాళ్ళ గ్రామంలో వెళ్ళి నేనే కాస్త చొరవగా పరిచయం చేసుకుని మీతో 2 గంటలు గడపొచ్చా అని అలాంటి అనుభవాలు మూటగట్టుకున్నప్పుడు కొన్ని కొన్ని చోట్ల నాకు తెలియకుండానే కొంతమంది విలక్షణమైన వ్యక్తులు కనిపించినప్పుడు మళ్ళా ఇదిగో ఈ 18 రోజుల ప్రయాణం కూడా విపులంగా నా అనుభవాల్ని చెప్పాల్సిన అవసరం ఉంది, రాద్దాము అని రాసినప్పుడు వచ్చిన పుస్తకం ఈ అండమాన్ డైరీ. ఆవిడ ఆ బంగ్లాదేశ్ నుంచి వచ్చిన కుటుంబానికి చెందిన ఒక కోడలు, వాళ్ళ మనవడు పిల్లగాడు. ఇది రాసిన తర్వాత దీనికి నేను ఆశించాను ఈసారి ఇది చక్కటి స్పందన వస్తుంది అనుకున్నాను. వచ్చింది. వచ్చిన తర్వాత ఎస్, ఇది పద్ధతి. ఇంకా ఎవరు ఎలా రాసినా కూడా నాకు పెద్ద వాటి మీద నేను దృష్టి పెట్టాల్సిన అవసరం నాకు లేదు. కానీ యాత్రా సాహిత్యం రాయటం అన్నది నేను దాదాపు ఒక బాధ్యతగా తీసుకున్నాను. అలా అని చేసిన ప్రతి ప్రయాణం గురించి రాయటం కాదు, దానికి ఒకటే కొలబద్దు పెట్టుకున్నాను. ఒక ప్రయాణం చేసినప్పుడు నువ్వు ఏ డైరీ రాసుకోకుండా, వివరాలు రాసుకోకుండా ఆ జ్ఞాపకాలు అవన్నీ కూడా నీకు గుర్తొచ్చి వెంటాడినప్పుడు అది చెప్పదగ్గ ప్రయాణం. మర్చిపోయావనుకో మర్చిపోవచ్చు, దాన్ని బలవంతంగా గుర్తు తీసుకో. అలా అయినప్పుడు ఏమైందంటే ఒక 80% ప్రయాణాల గురించి రాయాల్సిన అవసరం నాకు కలగలేదు. తర్వాత 80 కాస్త 50 అవటం, 40 అవటం, ఇప్పుడు ఏ ప్రయాణం చేసినా కూడా వాటి గురించి రాయాల్సిన అవసరం రావటం అనేది అది ఇంకో పరిణామం. దాంతో ఏమైంది, ఆ ప్రయాణాల మీద నా దృష్టి నిశితమైంది. చిన్నప్పటి నుంచి నాకు ఒక కళ ఉండేది. ఏమిటి, మళ్ళా నా హిస్టరీ పుస్తకాల్లో ఆ కోరమండల్ తీరం, మద్రాసు నుంచి మహాబలిపురం, ఆ తర్వాత ఫ్రెంచ్ కాలనీ, పుదుచ్చేరి, ఆ తర్వాత మన రామేశ్వరం తర్వాత అక్కడ ద గ్రేట్ ఇండియన్ యూటర్న్ తీసుకుని వెనక్కి రావటం, తిరువనంతపురం, కొచ్చిన్, మ్యాంగ్లూర్, ఇలా ఈ తీరరేఖ అంతా కూడా తిరిగి రావాలి, ఒక్కడనే ఒంటరిగా తిరిగి రావాలని కోరుకుండేది. అది కూడా ఒక స్కూటర్ మీద చేయాలన్నది నా కోరిక. దాంట్లో వచ్చే స్వేచ్ఛ నాకు అప్పటికే స్కూటర్లపై రోహతాంగ్ యాత్ర చేసినప్పుడు నాకు అనుభవం ఉంది. కానీ అప్పటికే 60 ఏళ్ళు వచ్చేసాయి. ఇప్పుడు చేయకపోతే ఎప్పుడు చేయలేవు అని ఒక గ్రహింపు వచ్చిన తర్వాత 2015లో 12 రోజుల పాటు 2800 కిలోమీటర్లు ఎక్కడ నచ్చితే అక్కడ ఆగుతూ వెళ్ళిపోవటం జరిగినప్పుడు ఆ అనుభవాల నుంచి వచ్చిన పుస్తకం కొన్ని కళలు, ఒక స్వప్నం. ఇవన్నీ కూడా నేను గబగబా చూపిస్తున్నాను. కానీ ఎవరికన్నా ఆసక్తి ఉన్నట్టయితే వీటన్నిటి సాఫ్ట్ కాపీలు నా దగ్గర ఉన్నాయి. ముఖ్యంగా ఈ గత 10 ఏళ్లలో వేసిన 7-8 పుస్తకాలు కూడా, ఏ పుస్తకం అయినా కూడా నేను చాలా సంతోషంగా మీకు సాఫ్ట్ కాపీలు ఇవ్వగలను. అంచేత వాటి వివరాలు నేను చెప్పటం లేదు. అలాగే ఇంకొక మాట అనుకున్నాం. ఎవరో స్నేహితులు ఉన్నారు, వస్తావా అన్నారు. థాయిలాండ్ మామూలుగానే ఒక సగటు ప్రయాణికుల్లాగా ఏముంది థాయిలాండ్ వెళ్ళటం, అక్కడ చూడటానికి ఏముంది అనుకున్నాను. కానీ యాత్రికుడు చెప్పాడు, లేదు, అది బౌద్ధ దేశం, రాచరికం ఉంది, ఇంకా రాచరికం కొనసాగుతోంది, అయినా కూడా ప్రశాంతంగా ఉంది, వెళ్ళి చూసి రాకూడదా, స్నేహితులు రమ్మంటున్నారు కదా అంటే పోయిన ఏడాది వెళ్ళాను. వెళ్ళి 10 రోజులే ఉన్నాను అక్కడ. కానీ గొప్ప అనుభవాలు. 2-3 మతాలు, అక్కడ రాజులు హిందువులు, ప్రజలు బౌద్ధులు, ఒక పక్క ముస్లిమ్స్ ఉన్నారు. అలాగే వాళ్ళకి ఇంగ్లీష్ పెద్దగా సంపర్కం లేదు. అయినా కూడా మనకన్నా ఈ పోలిక తేవటం అసమంజసం కావచ్చు. ఆర్థికంగా చక్కగా ఉన్నారు, వ్యవస్థ బాగుంది, వాళ్ళది ప్రజాస్వామ్యం కాదు, రాచరికం. వీటన్నిటికీ కీలకాలు ఎక్కడున్నాయి అన్న ఆలోచనలో పడ్డప్పుడు, ఆ దేశంలో నా బాణీలో తిరిగినప్పుడు, మనుషులతో మాట్లాడినప్పుడు తెలిసిన విషయాలు, వాటికి కొంత చరిత్ర కూడా నేను మామూలుగా చరిత్ర జోడించను. కానీ అది మారుమూల దేశం కాబట్టి, అందరికీ తెలియదు కాబట్టి, చరిత్ర విషయాలు కూడా తెలుసుకుని, చరిత్ర, మతం, రాజకీయాలు, మనుషులు, ఇవన్నీ ఒక చోట
ఈ ఒక్క పుస్తకం కావాలని ప్రయత్నపూర్వకంగా ఒక ఆ కూర్పు చేసి రాసిన పుస్తకం అనగనగా ఒక దేశం, థాయిలాండ్ యాత్ర గాథ. అలాగే గత 10-15 ఏళ్లుగా నేను చేస్తున్న చిన్న చిన్న ప్రయాణాలు, ఏదో మణిమహేష్ అని హిమాలయాలో ఉన్న ఒక ప్రదేశానికి చేసిన ట్రెక్ కావచ్చు, లేకపోతే అమెరికా వెళ్ళినప్పుడు అక్కడ నేను ఒంటరిగా తిరిగిన కొన్ని నగరాలు కావచ్చు, ప్రయాణాలు కావచ్చు, ఒక 48 గంటల రైలు ప్రయాణం కావచ్చు. ఇలాంటివన్నీ కూడా చిన్న చిన్న వ్యాసాలుగా అక్కడ ఇక్కడ రాయటం, ఆ తానావాడ సావునీరు ఇవన్నీ కూర్చి మణిమహేష్ మరి 9 అంటూ మరో పుస్తకం తీసుకొచ్చాను. ఇప్పుడు ఈ ఏడాది అంటే 2020 మారింది కదా, ఫిబ్రవరిలో గల్ఫ్ దేశాలు వెళ్ళాను. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, దాంతో పాటు ఒమాన్ దేశం. అక్కడ కూడా నేను ఒక రకమైన నిర్లిప్తతోనే వెళ్ళాను. అలాగే ఒక యాత్రికుడు చూపించే ఒక ఉత్సుకత. చాలా మంది అక్కడ చిన్నప్పటి నుంచి వింటున్నాం గల్ఫ్ వెళ్ళటం రావటం. ఏమిటా గల్ఫ్ దేశాలు? నా చిన్నప్పుడే 60ల్లో అవి వెనకబడ్డ దేశాలు, 70లు వచ్చేసరికి ఆయిల్ పడింది, 90లు వచ్చేసరికి పెద్ద పెద్ద భవనాలు లేస్తున్నాయి. తర్వాత మన దేశానికి ఎంతో ఆర్థికంగా అక్కడి నుంచి డబ్బులు దిగుమతి అవుతున్నాయి. ఎలా జరిగింది ఈ పరిణామం? ఇంత స్వల్ప వ్యవధిలో, 50 ఏళ్ల వ్యవధిలో అవి చూద్దామని వెళ్ళినప్పుడు అనుభవాలు కూడా చక్కటి అనుభవాలు దొరికాయి. అవన్నీ కూడా ఇప్పుడు గల్ఫ్ గీతం అంటూ ఈ మాట వెబ్ మ్యాగజైన్ లో సీరియల్ గా వస్తున్నాయి. ఇప్పటికీ 8 భాగాలు వచ్చాయి, ఇంకొక భాగం రావాలి. వీటితో పాటు ఈ మధ్య కాలంలో రాసిన నా వ్యాసాలు, పుస్తక పరామర్శలు ఇవన్నీ కూడా కథా చిలుక చేతికి చిక్కనే లేదు అంటూ ఇంకో పుస్తకం వచ్చింది. యాత్రా సాహిత్యం గురించి చెప్పేటప్పుడు నేను రాసిన 6-7 పుస్తకాల గురించే కాకుండా ఒక ముఖ్యమైన పరిణామం చెప్పి నేను ముగిస్తాను. అదేమిటి అంటే, గత 20 ఏళ్లలో తెలుగు యాత్రా సాహిత్యం గణనీయమైన మార్పు సాధించింది. ఒక క్వాంటం జంప్ అంటారు, అది జరిగింది, అలవోకగా జరిగింది. ఇందాక నేను అన్నానే, అప్పటి వరకు కూడా యాత్రా సాహిత్యం అంటే చాలా వరకు కూడా టూరిస్టు బాణిలో సాగేది. ఇప్పుడు యాత్రికుల బాణిలో చెప్పడం జరిగింది. అందుకు ఒక రకంగా అప్పుడు కాశ్మీర దీపకళిక ఒక బీజం వేస్తే, అండమాన్ డైరీ కూడా, అండమాన్ డైరీ, స్కూటర్లపై సాహితీ యాత్ర, స్కూటర్లపై రోహతాంగ్ యాత్ర ఆ బాణిలో వెడితే, అనుభూతులు ప్రధానంగా వెడితే వాటికి ఒక గణనీయమైన మలుపు తిప్పిన ఒక పుస్తకం ఏమిటి అంటే భ్రమణకాంక్ష. ఈ పుస్తకం ఇప్పటికీ కూడా నాకు చాలా ఇష్టమైన పుస్తకం. 10-15 సార్లు చదివి ఉంటాను. బహుశా ఈ ప్రసంగం వింటున్న మీలో చాలా మంది ఈ పుస్తకాన్ని చదివి ఉంటారు, కనీసం విని ఉంటారు. ఆదినారాయణ, ఆంధ్ర యూనివర్సిటీ ప్రొఫెసర్, మనకున్న మహాయాత్రికుడు ఆదినారాయణ. ఆయన ఇప్పటికీ 6-7 పుస్తకాలు రాశారు. అలాగే సాహిత్యము, జీవితము వేరువేరు కావని నేను ఇంతకటి నుంచి చెప్తున్నాను. సాహిత్యము, జీవితము, ప్రయాణము వేరువేరు కావ్య అని ఆవిడ ప్రకటించలేదు, తనకు తాను కూడా ప్రకటించుకోలేదు. జయంతి అని ఒక ఆవిడ ఉన్నారు, కాకినాడ దగ్గరలోనే ఉంటారు ఆవిడ. ఆవిడ రాసిన, దీనికి యాత్రా గాథ అన్నారు కానీ ఇది ఒక బతుకు పుస్తకం, అడవి నుంచి అడవికి. ఇలాంటి పుస్తకాలు ఈ మధ్య కాలంలో కనీసం చెప్పుకోదగ్గ పుస్తకాలు, కొన్ని రోజులు, కొన్ని ఏళ్లు నిలబడే పుస్తకాలు యాత్రా సాహిత్యం మనకి గత 10-15 ఏళ్లలో వచ్చింది. అన్నట్టు 2 ఏళ్ల క్రితం 2018లో కాకినాడలో సాహిత్య అకాడమీ బహుశా తెలుగులో మొట్టమొదటిసారిగా యాత్రా సాహిత్యం మీద ఒక సెమినార్ కూడా పెట్టింది. ఒక్క మాట చెప్పి ముగిస్తాను. నేను మొదలెట్టి 58 నిమిషాలు అయింది, ఇంకో 2 నిమిషాల్లో ముగిస్తాను. చాలా మందికి వస్తున్న ఒక ముఖ్యమైన సమస్య ఏమిటంటే, రచయితలకి పాఠకుల కొరత. పంపిణీ వ్యవస్థ దాదాపు నిర్వీర్యమైంది. ఒకప్పుడు విజయవాడలో ఏలూరు రూట్ అంతా కూడా 20, 30, 40 పుస్తకాల షాపులు ఉండేవి. నేను 60లు, 70లు, 80ల వరకు కూడా ఇప్పుడు లేవు. దాంతో చాలా మంది హతాశలు అవటం నేను చూశాను.
దానికి నేను అనుకోకుండా కనిపెట్టిన చిన్న ఒక మార్గం ఏమిటి అంటే, నేను ఒక పుస్తకం వేశాను అంటే ఇప్పుడు పబ్లిషర్స్ కోసం నేను వెతకటం మానేశాను. దాంట్లో ఉన్న కష్టాలు, నేను సొంతంగా వేసుకోవటంలో ఉండే సౌలభ్యాలు, వాటి గురించి ఇప్పుడు చెప్పను కానీ ఉన్నాయి. ఒక పుస్తకం వేసి దాన్ని 10 చోట్లకు తీసుకువెళ్ళి, నెల్లూరు నుంచి శ్రీకాకుళం వరకు 10 చోట్ల, ఒక చోట 10 మంది కావచ్చు, ఒక చోట 100 మంది కావచ్చు, ఒక 100, 200, 300 మందికి ఆ పుస్తకాన్ని అందజేయటం అన్నది నేను ఎన్నుకున్న మార్గం. దీంట్లో ఉన్న కొన్ని లాభాలుంటాయి, నష్టాలుంటాయి. కానీ పంపిణీ అన్నది ఇంకా ఎంతకాలం మనము ఆ ఆ పుస్తక విక్రేతల చేతుల్లోనే పెట్టి ఊరుకునే పని కాదు. మనం ఇంత ఆ మనసు పెట్టి రాసినప్పుడు, శ్రమ అనే మాట వాడను, ఖర్చు పెట్టి వేసినప్పుడు అని కూడా నేను అన్ను. మనసు పెట్టి రాసి అంతో మనసుతో పుస్తకం వేసినప్పుడు దాన్ని 10 మందికి చేర్చే పద్ధతులు కూడా, కొత్త పద్ధతులు వెతుక్కోవాలి. నేను వెతుక్కున్నాను. అంచేత ఒక 1000 కాపీలు వేస్తే పంపిణీ నాకు సమస్య కాదు. కొన్ని అసంతృప్తులు కూడా నాకున్నాయి. ఏదో ప్రపంచం అన్నావు, సమాజం అన్నావు, జీవితం అన్నావు, ఈ రాయటం అన్నది ఒక వ్యక్తి కేంద్రితం కాదు, దాని వెనకాల బృందాలు, సమూహాలు తెలుసు. కానీ నేను రాసినవి అవి కథలు కావచ్చు, ఇప్పుడు యాత్రా సాహిత్యం కావచ్చు, వ్యక్తి కేంద్రితంగానే ఉన్నాయి అన్న ఎరుక నాకుంది. ఇవి నా అనుభూతులే రాస్తున్నాను. మరి పరిసర ప్రపంచం సంగతి ఏమిటి, విశాల ప్రపంచం సంగతి ఏమిటి, దాని గురించి రాయవు అంటే 2 కారణాలు. ఒకటి, సామర్థ్యం లేకపోవడం. వాటన్నిటిప్పుడు కారా లాంటి మనిషే అన్నాడు, మీరు ఎందుకు కథలు రాయటం లేదంటే, ఇప్పుడు వస్తున్న మార్పులు ఒడిసి పట్టుకుని కథలో రాసే శక్తి నాకు లేదు అన్నాడు. అంటే ఆయన సాక్ష్యంగా పెట్టుకుని నేను బాధ్యత విమర్శిస్తున్నాను కాదు, నాకు ఇది తప్పు అని తెలుసు కానీ ఆ సామర్థ్యం లేకపోవటం అన్నది నాకు పెద్ద ప్రతిబంధకం అయింది. అర్థం చేసుకోవటానికిను రాయటానికి మధ్య చాలా అగట్ట ఉంది. అగడ్తను దాటుకునే శక్తి లేదని తెలిసిన తర్వాత ఆ ప్రయత్నం పెట్టుకోలేదు. కానీ వెనక్కి తిరిగి చూసుకుంటే ఉన్న ఒక అతి ముఖ్యమైన అసంతృప్తి, నేను నమ్మిన ప్రయోజనం కోసం రచనలు పరిపూర్ణంగా చేయలేకపోయాను అన్న అసంతృప్తి ఉంది. సంతృప్తి ఏమిటి అంటే, ఎక్కడా కూడా ప్రలోభాలు, రాజులు లేకుండా నేను రాయదలుచుకున్న విషయంలో రాశాను. తర్వాత మీరు ఇంతకు ముందు పరిచయంలో అన్నారు, అవును, ఇప్పుడు యాత్రా సాహిత్యానికి నేను సెల్ఫ్ అపాయింటెడ్ అంబాసిడర్. అది నాకు చాలా ఇష్టమైన విషయం. ఎక్కడైనా సరే నా పుస్తకాల కన్నా ముఖ్యంగా మిగతా వాళ్ళు రాసిన మంచి పుస్తకాల గురించి చెప్పటం అనేది నేను విరివిగా చేస్తున్నాను. అనేక ప్లాట్ఫామ్స్ తో చేస్తున్నాను. ఇది స్థూలంగా నా సాహితీ యానం. గత 30-40 ఏళ్లుగా నేను చేసిన ప్రయాణం ఇది. ఇది మిమ్మల్ని ఎంత విసిగించిందో, ఎంత మీకు ఆసక్తి కలిగించిందో నాకు తెలియదు. మర్యాదగా నా మర్యాద కాపాడుతూ మీరంతా విన్నారు. నాకు ఈ అవకాశం రావటం అన్నది నిజంగా మంచి అవకాశం. ఇంతవరకు ఇంత విపులంగా నేను నా గురించి నేను ఆలోచించుకోలేదు, చెప్పలేదు. ఈ అవకాశం నాకు ఇచ్చి సాహిత్యంలోకి వెళ్ళే ఒక గొప్ప ఛాన్స్ నాకు ఇచ్చినందుకు ఈ నిర్వాహకులందరికీ, ముఖ్యంగా గోపాల్ గారికి నా ధన్యవాదాలు. సాహిత్యంలోకి అన్నది నథింగ్ బట్ జీవితంలోకి అన్నది అన్న విషయం మనకు ఈ 40 ఎపిసోడ్స్ పైగా మనం నిర్వహించుకుంటున్నటువంటి ప్రతి కార్యక్రమంలోనూ ఉన్నదే. ఈ రోజు కూడా అది మరికొంత దృఢపడింది అనేది మనకి తెలుస్తూ ఉంది. యాత్రా సాహిత్యము అన్నప్పుడు మనకి మాలాంటి వాళ్ళము అకాడమిషియన్స్ వెనక్కి వెళ్ళిపోతూ ఉంటాం. అసలు భారతదేశమే ప్రతిదానికి వెనక్కి వెళ్ళిపోతూ ఉంటుంది. ఈ తూర్పు దేశాలకు ఉన్నటువంటి జబ్బు ఇది. మాలాంటి వాళ్ళకి మరికొంత బలహీనతలు ఉంటాయి, జబ్బులు ఉంటాయి, వెనక్కి వెళ్ళిపోతూ ఉంటాము. అది నేను కూడా వెనక్కి వెళ్ళింది ఎందుకంటే, అమరేంద్ర గారిని ఎక్కడ పెట్టాలా అని చూడటం కోసం వెళ్ళాను, కానీ ఎక్కడ ఫిక్స్ కాలేదు నాకు. మనకు రామాయణాల్లోనూ కూడా ఒక ఇన్వెస్టిగేషన్ పర్పస్ లో హనుమంతులు లాంటి వాళ్ళు యాత్రలు చేసిన సందర్భం మనకు తెలుసు. అలాగే మనకి భారతం లాంటి కథల్లో అర్జునుడు లాంటి వాళ్ళు తీర్థయాత్రల పేరుతోటి వెళ్ళి ఏవేవో కొల్లగొట్టుకు రావటం, ఏవేవో సంపాదించుకురావటం కూడా మనకు తెలుసు. అలాగే మనకి మను చరిత్రలో ప్రవరాఖ్యుడు కూడా ముక్తి కోసము లేకపోతే సరదా కోసము చేసిన యాత్రలు కూడా మనకు తెలుసు. ఏనుగులు వీరాస్వామయ్య గారి చేసిన యాత్ర కూడా దీనికంటే కొంత భిన్నమైనటువంటి యాత్ర. యాత్ర పేరుతోటి కాకుండా జాషువా గబ్బిలంలో ఒక యాత్ర చేయించాడు.
కొంతమంది ఆనందం కోసమో, కొంతమంది ముక్తి కోసమో చేస్తూ ఉంటే, ఒక విముక్తి కోసం చేసినటువంటి యాత్రగా గబ్బిలం యాత్ర మనకు కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో అమరేందర్ గారు సరదా కోసం చేశారా? లేకపోతే ముక్తి కోసం చేశారా? విముక్తి కోసం చేశారా? అంటే పూర్వం జరిగిన యాత్రల్లో ఎక్కడా కూడా ఇమ్మడని ఒక యాత్రికుడు నాకు కనిపించారు అమరేందర్ గారిలో. ఒక చరిత్ర పట్ల తనకున్నటువంటి ఒక అవగాహన, చరిత్ర పట్ల తనకున్నటువంటి జిజ్ఞాస, ఇవి ఒక యాత్ర చేసే సమయంలో తనను వెన్నాడటము దీంట్లో మనకు కనిపించింది. ఊరికి ఒక పని మీద వెళ్ళినప్పుడు, ఒక దేశానికి వెళ్ళినప్పుడు, యూరప్ దేశాల్లోకి అడుగుపెట్టినప్పుడు ఒక ప్రపంచ యుద్ధాలు గుర్తుకు రావటం, గతంలో జరిగిన ప్రపంచ యుద్ధాలు గుర్తు రావటం, ఒక వడలు పులకరించడమో లేకపోతే భయానికి గురి కలపటమో ఏదైనా కావచ్చు. ఒక స్పందనకి గురైన తర్వాత ఈ దేశమే కదా ఆ రోజున ఈ బాంబు వేసింది, ఈ దేశమే కదా ఆ రోజున ఇంత యుద్ధం చేసింది అన్న దాంట్లోకి వచ్చిన తర్వాత ఆ దేశాన్ని ఇన్వెస్టిగేషన్ చేయటంలో ఒక ప్రత్యేకమైనటువంటి దృష్టి తన కోసమే అయినప్పటికీ కూడా ఉన్న తర్వాత, ఒక బాధ్యత కలిగినటువంటి రచయిత ఎప్పుడు కూడా తనలో తాను ముడుచుకొని ఉండలేడు. దాన్ని ఎప్పుడు కూడా బయటికి తీసుకొచ్చి అది 10 మందికి తన ఆలోచనని, ఆనందాన్ని, అనుభవాన్ని, జిజ్ఞాసను అన్నిటినీ పంచేటటువంటి ఒక ప్రయత్నం చేస్తాడు. అప్పటి వరకు రచయిత అవుదాము అని తనకి ఎక్కడా అనిపించలేదు. ఎప్పుడైతే ఒక యాత్ర చేశారో, యాత్రలో తాను అనుకున్నటువంటి ఒక ఒక అనుభవాన్ని పొందారో, ఆ అనుభవాన్ని పంచడంలో ఒక రచయిత తనలో నుంచి బయటకు వచ్చాడు. ఒక పెయిన్ లో నుంచి రాలా, ఇంకొక దాంట్లో నుంచి రాలా, తాను పొందిన అనుభవాన్ని పొందడంలో. సాధారణంగా రచయితలు, కథకులు కావచ్చు, కవులు కావచ్చు, ఎవరైనా కావచ్చు, ఒక యుద్ధం చేయడం ద్వారా, ఒక ఒక విపరీతమైనటువంటి బాధను అనుభవించడం ద్వారా, ఒక గాయాన్ని అనుభవించడం ద్వారా వాటి సల్పరింతల్లో నుంచి కవులు అవుతూ ఉంటారు అని మనం అనుకుంటూ ఉంటాం. వాల్మీకి దగ్గర నుంచి మనకి ఈ చరిత్ర మనకు తెలుస్తూ ఉంటుంది. కానీ ఒక ఆనందంలో నుంచి కూడా ఒక జిజ్ఞాసను పంచటము అన్నటువంటి ఒక గొప్ప తాత్విక ఆలోచనలో నుంచి అమరేంద్ర గారు ఒక రచయితగా కలం పట్టడము మనం ఇక్కడ గమనించాము. అలాగే అమరేంద్ర గారిలో ఉన్నటువంటి ఒక శాస్త్రీయమైనటువంటి ఒక సామాజిక కోణంలో నుంచి వచ్చినటువంటి దృష్టిని కూడా మనం ఇక్కడ గుర్తించాలి. 2 భాషల్లో తనకి గొప్ప ప్రవేశం ఉన్నప్పుడు, ఇంగ్లీష్ భాషలో రాసినా గానీ అది ప్రచురణకు ఉరకలు తీస్తున్న వేళ, ఏ భాషలో రాయాలి అన్నటువంటి ఒక మీమాంసలో ఒక సంఘర్షణ పడుతున్న వేళ, 2 దారులు తన ఎదుట ప్రత్యక్షమైన వేళ, ఒక శాస్త్రీయమైనటువంటి దృష్టితోటి ఒక సామాజిక కోణాన్ని మనసులో పెట్టుకొని మాతృభాషను ఎంపిక చేసుకోవటం ద్వారా అక్కడ ఉన్నటువంటి ఒక ఫ్లెక్సిబిలిటీని వారు అనుభవించారు. అది మాతృభాషలో పాఠకుల సంఖ్య కొంత తగ్గితే తగ్గొచ్చు కాక, అయినా పర్వాలేదు, నాకు ఫ్రీడమ్ కావాలి, నాకు ఆనందం కావాలి అన్నటువంటి ఒక గొప్ప శాస్త్రీయమైనటువంటి ఆలోచనతోటి వారు మాతృభాషలోకి దిగటము, వంగటము, దాంతో రచన చేయటం అన్నది మనం గుర్తించాలి. దాన్ని మనం ప్రామాణికంగా స్వీకరించవలసినటువంటి ఒక స్ఫూర్తిదాయకమైనటువంటి నిర్ణయం. అలాగే ఇంకొక అంశం ఏమిటి అంటే, చాలా మనం గుర్తించవలసినటువంటి అంశం. సాధారణంగా ఎవరైనా కానీ ఫలానా ఎక్స్ అనేటటువంటి వాళ్ళని మనం పేర్లు ఏమి చెప్పుకోక్కర్లేదు, ఈయన గొప్ప కవి అని నేను ఒక ఎక్స్ని పరిచయం చేస్తే, లేదు నేను కవిని మాత్రమే కాదు, నేను కథ కూడా రాశాను, నేను నవల కూడా రాశాను అని చెప్పి చొరబడి చెప్పుకుంటూ ఉంటాం. ఈయన ఫలానా గొప్ప కథకుడు అని అంటే, నేను కథకుడు మాత్రమే కాదు, నేను నవల రాశాను, నాటకాన్ని రాశాను, కవిత్వం కూడా రాశాను అని చెప్పుకుంటూ ఉంటాం మామూలుగా సాధారణంగా. కానీ అమరేంద్ర గారు తాను దర్శించినటువంటి జీవితాన్ని లేదా పొందినటువంటి జ్ఞానాన్ని అక్షర రూపంలో పెట్టే క్రమంలో తాను ఏ ప్రక్రియలో ఇముడుతాడు అన్నటువంటి విషయాన్ని తనకు తాను పరీక్ష పెట్టుకొని, తనకు తాను పుటం పెట్టుకొని, నాకు ఈ ప్రక్రియలు ఏవి కూడా నాకు పనికిరావు, నేను లొంగను అన్నటువంటి ఒక నిర్ణయానికి వచ్చి, ఒకే ఒక ప్రక్రియ ట్రావెలాగ్ని ఎంపిక చేసుకొని, ఒక యాత్రా చరిత్రను ఎంపిక చేసుకొని, దీంట్లోనే ఇది నేను ఇమిడేటటువంటిది, ఒక్కొక్క వస్తువు ఒక్కొక్క పాత్రలో ఇముడుతుంది. అలాగే తనకు తాను ఒక పాత్రలో ఇమడటం, ఒక పాత్రికలో ఇమడటం, ఒక ప్రక్రియలో ఇమడటము అన్నటువంటి దానిని గుర్తించి, అది చాలా నిజమైనటువంటి, చాలా రుజుమార్గంగా ఉన్నటువంటి, నిజాయితీతో కూడుకున్నటువంటి స్టేట్మెంట్ వారి నుంచి మనం ఇప్పుడు విన్నాము. నాకు ఇంకేది తెలియదు అని చెప్పడం కూడా ఒక గొప్ప సంస్కారము. నాకు ఇంకే ప్రక్రియ నాకు పనికిరాదు అని చెప్పడం కూడా ఒక గొప్ప సంస్కారము. ఒక మంచి
థాట్ని, ఒక మంచి జీవితాన్ని, ఒక మంచి అనుభవాన్ని అక్షరంగా మార్చినటువంటి, యాత్ర చరిత్రగా మార్చినటువంటి అమరేంద్ర గారు చదువుకున్నదంతా కూడా సాంకేతిక విద్య కావచ్చు కాక, ఇంజనీర్ గాను, మేనేజర్ గాను ఇలా జీవితాన్ని గడిపితే గడపవచ్చు కాక, ఈ రోజున ఒక గొప్ప అకాడమిషియన్ లాగా, ఒక మంచి స్పష్టతతోటి, ఒక మంచి ప్లానింగ్ తోటి, ఆ మేనేజ్మెంట్ అందరూ చాలా మంది మేనేజ్మెంట్ కోర్స్ చదవచ్చు కాక, కానీ ఆ టైం మేనేజ్మెంట్ కూడా వారిలో ఉండటాన్ని, ఒక డిసిప్లిన్ని, చెప్పినటువంటి విషయాన్ని ఒక గొప్ప ప్రణాళికలో, ఒక థీసిస్ ని రాసేటప్పుడు మనం ఒక ఒక ప్రణాళిక వేసుకుంటాం, ఒక చాప్టర్ డివిజన్ చేసుకుంటాం. వారి ప్రసంగంలో కూడా ఒక డివిజన్ ఏర్పాటు చేసుకొని ఒక గొప్ప స్పష్టతతోటి మన మధ్యకి వచ్చారు. మనతోటి ఈ గంట సేపు కాదు, గంటన్నర సేపు మనల్ని ఉంచి, ఏ దేశానికైతే నేనైతే వెళ్ళలేదు కానీ ఒక గొప్ప అనుభవంలోకి నేను వెళ్ళాను, అలాంటి అనుభవాన్ని మనందరికీ పంచారు అని నేను కూడా భావిస్తూ, మరోసారి ఒక మంచి ఉపన్యాసాన్ని వినిపించినటువంటి ఈ నిర్వాహకుల్ని నేను షరామామూలుగా అభినందిస్తూ, వారికి మరోసారి మనందరి తరఫున అమరేంద్ర గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. సెలవు.